ప్రభువు నా మనసులో పెట్టినటువంటి మరి మాటలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒక 3 విషయాలు చెప్పి నేను ముందుకెళ్తాను. పోయిన వారం మనం నేర్చుకున్న వాక్యాన్ని ప్రభు చిత్తం అయితే కొంచెం కంటిన్యూ చేద్దాం. దీనికి ముందు ఒక 3 విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే, ఆర్ వీ మేకింగ్ డెసిషన్స్ అవుట్ ఆఫ్ ఫియర్ ఆర్ అవుట్ ఆఫ్ ఫెయిత్? అంటే మనం తీసుకునేటువంటి నిర్ణయాలు భయమును బట్టి తీసుకుంటున్నామా లేక విశ్వాసాన్ని బట్టి తీసుకుంటున్నామా? మనం చాలా తీర్మానాలు చేస్తుంటాం. ఆ తీర్మానం అనేది దేనిని బట్టి తీర్మానం చేసుకుంటున్నాం? అంటే అవుట్ ఆఫ్ ఫియర్, భయాన్ని బట్టా, లేకపోతే అవుట్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసాన్ని బట్టి? ఈ రోజుల్లో చాలామంది తీర్మానాలు చేసేటప్పుడు దేని ఆధారంగా తీర్మానం చేసుకుంటున్నారంటే, భయాన్ని బట్టి లేక భయము ఆధారముగా తీర్మానాలు చేస్తున్నారు, కానీ విశ్వాసము ఆధారంగా తీర్మానాలు చేయరు. అది మనం ఎక్కడ చూడగలమంటే, హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి, 11వ అధ్యాయము 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి, అది విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక అతనిని దాచుకుంది. ఈ వచనాన్ని గమనిస్తే, విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడలా అంటే, మోషే యొక్క తల్లిదండ్రులు దేని ఆధారంగా వాళ్ళు తీర్మానం తీసుకున్నారు? విశ్వాసాన్ని బట్టా, భయాన్ని బట్టా? మనం ఈ పిల్లోని దాచిపెడితే, అమ్మో రాజు మనల్ని చంపేస్తాడని అనుకుంటే, రాజాజ్ఞకు భయపడితే వాళ్ళు పిల్లవాడిని దాచిపెట్టేవాళ్ళు కాదు. అంటే వీళ్ళ తీర్మానము, వీళ్ళ డెసిషన్ దేని మీద ఆధారపడిందంటే, విశ్వాసాన్ని ఆధారం చేసుకొని వాళ్ళు తీర్మానం చేసుకున్నారు, కానీ వాళ్ళ భయాన్ని ఆధారం చేసుకొని తీర్మానం చేసుకున్నారు. ఈ రోజుల్లో చాలామంది భయమును బట్టి తీర్మానం చేస్తున్నారు. అందుకే మోషే తల్లిదండ్రులు భయమును బట్టి కాదు కానీ విశ్వాసమును బట్టి చేశారు. అందుకని మన జీవితంలో ఏ పని చేసినా మనం విశ్వాసమును బట్టే తీర్మానాలు చేసుకోవాలి, కానీ భయాలను బట్టి తీర్మానాలు చేయొద్దు. ఈవెన్ దేవుని విషయంలో కూడా మనం చేయొద్దు. దేవుడు ఒకవేళ నన్ను శిక్షిస్తాడేమో ఈ పని చేయకపోతే అనే తీర్మానం కూడా తప్పే. తెలుసా మీకు? ఈ పని చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడేమో, దేవుడు నాకేమైనా నష్టం కలిగిస్తాడేమో అని అనుకుని ఒకరు నువ్వు తీర్మానం చేసుకున్నా, దట్ ఈజ్ ఆల్సో రాంగ్. ఎందుకో తెలుసా? దేవుడు అలాంటి భయాన్ని మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అలాంటి భయాన్ని మన దగ్గర నుంచి కోరుకోవట్లేదు. నేను కొడతాను, తిడతాను, నేను వాళ్ళని శపిస్తాను అనే భయంతో నా ప్రజలు నాకు లోబడాలి అని దేవుడు ప్రజల దగ్గర నుంచి, విశ్వాసం దగ్గర నుంచి ఆశించట్లేదు. దేవుడు ఏం కోరుతున్నాడంటే, నా ప్రజలు నా యందు విశ్వాసము కలిగి విశ్వాసంతో వారు నన్ను వెంబడించాలి, వారు విశ్వాసంతో నన్ను సేవించాలి, వారు విశ్వాసంతో నాకు సేవ చేయాలి. అది దేవుని యొక్క ఆశ. అంతేగాని చాలామంది భయాన్ని బట్టి, ఇప్పుడు చూడండి, ఇంకా కొంచెం కిందికి వచ్చి చెప్తాను. చాలామంది ఏమంటుంటారంటే, అమ్మో ఇలా చేస్తే మా ఆయన ఊరుకోడండి అని తీర్మానాలు చేసుకుంటారు. అర్థమైందా? అమ్మో ఇలా చేయకపోతే మా ఆవిడ ఊరుకోదండి అంటే, మీ ఆవిడ ఊరుకోదనే భయంతో చేస్తున్నావు కానీ, మీ ఆయన ఊరుకోడనే భయంతో చేస్తున్నావు కానీ, దేవుని యందు ఉన్నటువంటి విశ్వాసమును బట్టి చేస్తున్నావు. అర్థమైందా? ఇలా చేస్తే నాకు ప్రమోషన్ రాదేమో అనే భయం, ఇలా చేస్తే నన్ను అందరూ అంగీకరించరేమో అనే భయం, ఇలా చేస్తే నాకు ఆరోగ్యం రాదేమో అనే భయం, ఇలా చేస్తే మా బంధువులందరూ నన్ను వదిలిపెడతారేమో అనే భయం. చాలామంది భయాల చేత తీర్మానాలు చేసుకొని విశ్వాసం నుండి తొలగిపోతున్నారు. అర్థమైందండి? అందుకని ఇలా చేస్తే నా పిల్లలు నన్ను వృద్ధాప్యంలో చూడరేమో, లేకపోతే నా భార్య నన్ను వృద్ధాప్యంలో చూడదేమో, నా భర్త నన్ను చూడడేమో అనేటువంటి భయాల చేత చాలామంది తీర్మానాలు చేసుకుంటారు. అందుకని ప్రియులారా, మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటంటే, నాట్ బై ఫియర్ బట్ బై ఫెయిత్. నాట్ అవుట్ ఆఫ్ ఫియర్, భయమును బట్టి కాదు నువ్వు చేయాల్సింది. లేకపోతే నేను ఇలా కనుక ఈ కాంప్రమైజ్ అవ్వకపోతే వీళ్ళు నన్ను అంగీకరించరేమో, నన్ను చేర్చుకోరేమో, లేదా నాకు ఏదైనా శిక్ష విధిస్తారేమో కదా, లేదా నన్ను వెలివేస్తారేమో. కుటుంబంలో ఉన్నాం కదండి, మరి కొంతమంది అంటుంటారు, తప్పదు కదండి అనే మాట అనకండి ఎప్పుడు.
కదండి, భర్త కదండి మరి తప్పదు, భార్య కదండి తప్పదు అనేది ఏం లేదు. అర్థమైందా? ఎందుకంటే ఇలాంటి జీవితం మన బంధువులు కదండి మరి తప్పదండి, వాళ్ళు ఏమనుకుంటారని చెప్పి బంధువుల కొరకు కాంప్రమైజ్ అయిపోవడం, పిల్లల కొరకు కాంప్రమైజ్ అయిపోవడం, మరొకరు కాంప్రమైజ్ అయిపోవడం. అందుకని మోషే తల్లిదండ్రుల యొక్క విశ్వాసం ఎంత గొప్పదంటే, విశ్వాసం ఉన్నప్పుడు భయానికి తావులేదు. అందుకే మన జీవితం అంతా ఎలా నడవాలంటే విశ్వాసమును బట్టి నడవాలి. అందుకే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడు, మనము వెలుచు 5:8 అనుకుంటాం చూడండి. 2 కొరింథీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం సార్, 6వ వచనం. వెలుచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము. దేన్ని బట్టి? వెలుచూపును బట్టి నడుచుకోవట్లేదు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఇది ఇలా ఉంది అలా ఉందని వెలుచూపును బట్టి నడుచుకోవట్లేదు. దేన్ని బట్టి నడుచుకుంటున్నామంటే మేము విశ్వాసమును బట్టి నడుచుకుంటున్నాం కదా. కొంతమంది అమ్మో ఈ రిజర్వేషన్ సర్టిఫికేట్ తీసేస్తే మాకు జాబ్ రాదేమో, లేకపోతే మేము బాప్తిసం తీసుకుంటే పేర్లు అవ్వదేమో, లేకపోతే ఇంజనీరింగ్లో సీట్ రాదేమో, లేకపోతే ఫలాని ఉద్యోగంలో నాకు ప్రమోషన్ రాదేమో అనేటువంటి భయాల చేత చాలామంది కంట్రోల్ చేయబడుతుంది. అందుకని మనం ఎన్నడూ కూడా ఏ విధమైనటువంటి భయము చేత మనము కంట్రోల్ చేయబడకూడదు. ఏ భయం కూడా మనల్ని కంట్రోల్ చేయడానికి వీలు. అందుకని మార్టిన్ లూథర్ 16వ శతాబ్దంలో ఏమన్నాడంటే, ఆయనని అందరూ తృణీకరిస్తున్నారు, మొత్తం ప్రపంచమంతా ఏకమైంది. అంటే క్రైస్తవ లోకం, పోపు, బిషప్పులు, చక్రవర్తి, మరి సాధువులు, ప్రీస్టులు వీళ్ళందరూ కూడా ఏకమైపోయారు. మార్టిన్ లూథర్ ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయినప్పుడు తన స్నేహితులు అన్నారట, ఎందుకయ్యా మనకు వచ్చిన బాధ, చూడు అందరూ కలిసి మార్టిన్ లూథర్ అందరూ ప్రపంచమంతా కలిసి నిన్ను వెలివేశారయ్యా, నీకు ఆ మాత్రం బాధ లేదా, అందరూ నిన్ను వెలివేసేశారు, మరి ఈ పరిస్థితిలో నీకు బాధ కలగట్లేదా, ఇది నీకు విచారకరం కదా అన్నాడు. అంటే అప్పుడు మార్టిన్ లూథర్ ఏం చెప్పాడు తెలుసా, నిజమే మనకెందుకులే, అందరితో మనకెందుకు చెడు తెచ్చేసుకోవడం, ఏదో వాళ్ళతో కూడా కలిసిపోయి నలుగురితో నారాయణ గుంపులో గోవిందని అనుకోండి. ఏమన్నాడు తెలుసా, తన స్నేహితులతో చెప్పాడు, ఎవరే పిచ్చోడా, ప్రపంచం నన్ను వెలివేయడం కాదు, నేనే ప్రపంచాన్ని వెలివేశాను. హల్లెలూయా. ఏం వెలివేశాడు చెప్పండి? ప్రపంచం నన్ను వెలివేయడం కాదు, నేనే ప్రపంచాన్ని వెలివేశాను. దట్ ఈస్ ద ఫెయిత్. ఆ విశ్వాసం ఉండదు. ఈ కార్యక్రమం చేయకపోతే బంధువులు ఏం చేస్తారు, బొంద పెడతారని. నా భార్య ఏమంటుందో, ఏం చేస్తే భార్య వదిలేస్తుందో, వదిలేని. ఆ భర్త ఏమంటాడో, వదిలేస్తాడా, వదిలేని. ఫూలిష్నెస్. వీ హ్యావ్ నో ఫెయిత్ అట్ ఆల్. అలా అని చెప్పేసి భర్తలకు తిరగబడమని నేను చెప్పట్లేదు, భార్యలను కొట్టమని నేను చెప్పట్లేదు, తిరగబడమని నేను చెప్పట్లేదు. అంటే ఏ డెసిషన్ తీసుకున్నా నా భార్యను ప్రభువు చెప్పిన ప్రకారం ప్రేమించమన్నాడు కాబట్టి ప్రేమిస్తాను, కానీ నా భార్య నన్ను చూడదేమో అనే ఉద్దేశంతో నేను ప్రేమించాను. నా భర్తకు బైబిల్ గ్రంథం లోబడమని చెప్పింది కాబట్టి నేను బైబిల్ వాక్య ప్రకారం నేను ప్రేమతో లోబడతాను తప్ప, నా భర్త నన్ను వదిలేస్తాడేమో, విడాకులు ఇస్తాడేమో నేను భయముతో నేను ఆయనకు లోబడట్లేదు. అది నేను చెప్పి అర్థమైందా మీకు? నా భర్త నాకు విడాకులు ఇచ్చేస్తాడేమోనండి కాబట్టి ఆయన చెప్పినట్టు వింటున్నానండి అన్న. అంటే నువ్వు విశ్వాసంతో నడవట్లేదు, నువ్వు వెలుచూపును బట్టి నడుస్తావు. అందుకని ప్రియులారా, అలాగనే మోషే కూడా ఏం చేశాడు, తల్లిదండ్రుల దగ్గర ఉన్న విశ్వాసాన్ని నేర్చుకొని మోషే కూడా తర్వాత కాలంలో మోషే కూడా ఏం చేశాడు, ఆయన కూడా వీళ్ళేమో రాజాజ్ఞకు భయపడలేదు, ఆయన ఏం చేశాడు, అది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఈ మాటను మనం చూడగలం. అలాగనే మోషే కూడా ఇలాంటి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని నేర్చుకున్నాడంటే 27వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడే రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయేది. విశ్వాసాన్ని బట్టి రాజాగ్రహమునకు భయపడలేదు. తల్లిదండ్రులేమో విశ్వాసమును బట్టి రాజు యొక్క ఆజ్ఞకు భయపడలేదు. పిల్లలే మోషే ఏం చేస్తున్నాడు, కుమారుడు విశ్వాసమును బట్టి రాజు ఆగ్రహమునకు భయపడలేదు. వాళ్ళు ఆజ్ఞకు భయపడకపోతే ఈయన ఆగ్రహానికి భయపడలేదు. చూసారా, అది అండి విశ్వాసం. విశ్వాసం ఉన్నప్పుడు ఆజ్ఞలను మనం లెక్క చేయము, రాజుల ఆజ్ఞలను లెక్క చేయము, రాజుల యొక్క ఆగ్రహాలను కూడా మనం లెక్క చేయము. దట్ ఈస్ ద ఫెయిత్. రాజుల యొక్క ఆగ్రహాలు, ఆజ్ఞలని లెక్క చేయనప్పుడు మనుష్యుల యొక్క భయానికి మనం, మనుషులు ఏమనుకుంటారనే భయంతో మనం బ్రతకం. ఈవెన్ మినిస్ట్రీలో కూడా చాలామంది పాస్టర్లు వీళ్ళు గట్టిగా మాట్లాడితే
సంఘం అంతా విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో, నాకు ఇవ్వాల్సిన వాళ్ళు కానుకలు ఇవ్వరేమో అనే భయాలు అన్నమాట. చాలామందికి ఉంటాయి భయాలు. అవునా? మేము పలాని నా స్నేహితుడిని కొంచెం గట్టిగా అంటే ఆయన ఒకవేళ మళ్ళీ నాకు సహాయం చేయడేమో, కాబట్టి ఎందుకులే ఆయనతో కొంచెం బాగుంటే సరిపోతుంది కదా అనే ఉద్దేశంతో నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు విశ్వాసంతో నడవట్లేదు. అర్థమైందండి? ఇది చాలా లోతైన అర్థం. మరి మీకు ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు. ఎవరిని కూడా మనం, ప్రపంచంలో ఏ మనుషుని కూడా మనం భయపడాల్సిన పని, భయంతో చేయొద్దు. మనం భయంతో చేయొద్దు. వాళ్ళు నాకు సహాయం చేయరేమో, ఒకవేళ సంఘం అంతా నన్ను వదిలేస్తే నా పరిస్థితి ఏంటి, నేను చర్చికి నేను అఫిలియేట్ అవ్వకపోతే నన్ను ఎవరు పాత పెడతారు. చాలామంది భయాలు ఏంటంటే నేను చనిపోయినప్పుడు నన్ను ఎవరు పాత పెడతారు. ఆ భయంతో కొంతమంది కొన్ని సంఘాలకి అఫిలియేట్ అవుతున్నారు. కొంతమంది నాకు పెళ్ళిళ్ళు కార్యక్రమాలు చేయాలంటే ఒక సంఘంతో నాకు సంబంధం ఉండాలి, అది లేకపోతే మరి నా కార్యక్రమాలు ఎవరు చేస్తారు అనే భయంతో కనుక నువ్వు ఒక సహవాసానికి నువ్వు అటాచ్ అయ్యి ఉంటే నువ్వు ఎలా చేస్తున్నావు తెలుసా? భయముతో బ్రతుకుతున్నావు కానీ విశ్వాసంతో బ్రతుకు. అందుకని ప్రియులరా, మన జీవితం అంతా కూడా పరిపూర్ణమైనటువంటి విశ్వాసము దేవుని మీద ఉండాలి. ఈవెన్ దేవుడు కూడా మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, ఆయన భయమును కోరుకోవట్లేదు, గౌరవాన్ని కోరుకుంటున్నాడు. దేవునికి భయపడమని చెప్పండి. అసలు బైబిల్ ఎక్కడ కూడా భయపడండి నాకు అనే మాట ఎక్కడ వాడబడినా దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, యెహోవా నేను నాకు భయపడుడి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుడి అనే మాటలన్నీ మీరు అర్థం చేసుకుంటే ఆ మాటలు యొక్క అంతరార్థం ఏంటో తెలుసా? యెహోవా భయపడండి అంటే అమ్మో ఆయన శిక్షిస్తాడేమో, చంపేస్తాడేమో, శపించేస్తాడేమో, పిల్లలను దీవించడేమో అనే భయముతో నన్ను సేవించండి అని కాదు అర్థం. దాని అర్థం ఏంటో తెలుసా? యెహోవా భయపడండి అంటే నన్ను గౌరవించండి, నాకు ఇవ్వవలసిన గౌరవాన్ని ఇవ్వండి, నన్ను ప్రేమించాల్సిన విధంగా ప్రేమించండి, నన్ను గణపరచాల్సిన విధంగా నన్ను గణపరచండి. దేవుడు మన నుండి కోరుకునేది గౌరవం కానీ, దేవుడు మన నుండి కోరుకునేది ఘనతని కానీ, దేవుడు మన నుండి కోరుకునేది భయమును కాదు. చాలామందికి అర్థం కాలేదు. అమ్మో దేవుడు అంటే భయం అండి, అమ్మో చర్చికి వెళ్ళకపోతే ఏమైపోతుంది, ఏమవుతుంది? అలాంటి భయంతో కూడా రావద్దు మీరు. అర్థమైందా? దేవుని మీద ఉన్న గౌరవం, దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ, దేవుని వాక్యం వినాలనేటువంటి ఆతురత, ఆయన మాటలు నాకు దొరకపోతే నేనేదో నష్టపోతాను, లేదా ఆయన మాటలు విని నేను దీవించబడాలి, ఆయన వాక్య ప్రకారం బ్రతకాలి, ఆయన ఎరగాలనేటువంటి ఆ అభిమానము, గౌరవంతో మనం పరిగెత్తుకొని రావాలి. దేవుడు మానవుల నుండి కోరుకునేది గౌరవాన్ని కాదు, దేవుడు మానవుల నుండి కోరుకునేది భయము కాదు. అర్థమైందండి? అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మొట్టమొదటిగా మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, మనము దేనిని బట్టి ముందుకెళ్తున్నాము? విశ్వాసమును బట్టి నడుచుకుంటున్నామా, లేకపోతే భయమును బట్టి నడుచుకుంటున్నామా? అమ్మో భవిష్యత్తులో నేను వృద్ధుని అయిన తర్వాత, వృద్ధురాలు అయిన తర్వాత నన్ను ఎవరు చూస్తారని భయం ఉందా? నేను రిటైర్మెంట్ తర్వాత నా పరిస్థితి ఎలా ఉంటుందో అనే భయం ఉందా? నేను ఒంటరి వాడను, నాకెవరూ లేరు వెనక ముందు, నా పరిస్థితి ఎలా ఉంటుందో అనే భయం ఉందా? నేను అనారోగ్యవంతుణ్ణి, నాకు ఎవరైనా సహాయం చేస్తారో లేదో అనే భయం ఉందా? నో, నెవర్ ఫియర్. అందుకే ప్రభు చెప్తున్నాడు, మొదటి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేను. మిగతా వాళ్ళందరినీ ఎలా ప్రేమించాలన్నమాట? వాళ్ళు మనకేదో కీడు చేస్తారనే భయముతో కాదు, వాళ్లను దేవుని ప్రేమ చేత ప్రేమిస్తున్నాను కాబట్టి నేను వాళ్లకు లోబడుతుంటాను. అలాంటప్పుడు కొన్నిసార్లు మనుషులు మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు, మనుషులు మనల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు, మనుషులు మనకు దూరం అవ్వచ్చు, అయితే అవనివ్వండి. అర్థమైందండి? అందుకే నేను మీకు వాక్యాన్ని అందిస్తున్నప్పుడు రియల్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఐ డోంట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ లూజింగ్ ద సోల్స్. మీరు ఎంతమంది వస్తున్నారు, మీరందరూ గట్టిగా మాట్లాడితే వెళ్ళిపోతారేమో, వాక్యం గట్టిగా చెప్తే మీరేమైనా బాధపడతారేమో, నాకు ఇవ్వాల్సింది ఎవరేమో అనే భయమే లేదు. ఎందుకని ఆ భయం లేదు? ఎందుకనంటే బికాస్ ఐ హ్యావ్ ద ఫెయిత్. విశ్వాసము దేవుని మీద ఉన్నంత కాలము మనల్ని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడు. అందుకని ప్రియులారా, ఈ రోజుల్లో చాలామంది మనుషుల మధ్య భయాలతో బ్రతుకుతున్నారు. వాళ్ళు గజగజ గజగజ వణుకుతున్నారు. అమ్మో మా ఆయన ఏమంటాడో గజగజ వణుగా, ఆయన ముందు యాక్షన్, తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత రియాక్షన్ కదా. ఆయన వచ్చినప్పుడు మాకు ఎంతో ప్రేమ ఉన్నట్టు బాగా మాట్లాడుతూ, ఏమండి ప్రేస్తలాడండి, మీరంటే నాకు చాలా ఇష్టం అండి, అమ్మో తినండి కూర్చోండి, ఏమండి అదో గందరగోళం చేస్తుంటారు. భర్త అనుకుంటాడు, నా మీద నా భార్యకి ఎంత ప్రేమ, పిక్చర్ కదా.
ఆయన వెళ్ళిపోగానే రియాక్షన్, ముందు యాక్షన్ తర్వాత రియాక్షన్. అలాగనే భర్తలు కూడా ఏంటంటే వీడు బయట మొత్తం తిరిగి వస్తుంటాడు, ఎక్కడెక్కడో తిరిగేసి పనికి మళ్ళీ పనులు చేసి ఇంటికి వచ్చేసి ఏం ఎరగనలాగా చక్కటి పూలు పట్టుకొస్తాడు వారికి. ఈవిడ కొంతమంది పూలకే ఫ్లాట్ అయిపోతారు. ఎక్కువ కొంతమంది పూలు పూలు తెచ్చారు. ఇంకా కొంతమంది చేసిన వాళ్ళు చాలా చాలా తెలివైన వాళ్ళు భర్తలు కొంతమంది ఏం అలా ఇలా చేసేసి ఒక డ్రెస్ పట్టుకొచ్చారు అనుకోండి, వా ఇక అయిపోయింది. ఒక సారీ పట్టుకొచ్చారు, 100 రూపాయలు 150 రూపాయలు ఏదో ఒకటి, వీళ్ళు ఫ్లాట్. ఇక వీళ్ళు యాక్షన్ చేస్తుంటే అక్కడ ఎంతమంది తిరుగుతున్నాడు వీళ్ళకి అనవసరం. మా ఆయన చాలా కొంతమంది స్త్రీలు అంటుంటే నేను అనుకుంటే ఈ పిచ్చిది అసలు ఏమీ తెలియదు, ఎందుకు చెప్పిన విందంటే మీకు ఊరుకోండి పాస్టర్ గారు, మా ఆయన చాలా మంచోడు అంటే. ఓకే, అల్లిపోయింది మరి మంచోడే. కాబట్టి వీళ్ళు ఏం చేస్తుంటారంటే నా భర్త చాలా మంచోడు అని పాపం ఆ మబ్బులో పడిపోతారు. వాళ్ళు కూడా ఇంటికి వచ్చినప్పుడు యాక్షన్ చేస్తారు, ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత రియాక్షన్. కనుక ప్రియులారా, మనం ఎలా ప్రేమించాలంటే నన్ను బట్టి. అందుకే నేను చాలా కాలం క్రిందట నేను చాలా ప్రికాషన్స్ తీసుకున్నాను. ప్రభు నాతో చాలా విషయాలు మాట్లాడు. నన్ను నా భార్య నేను ఉన్నప్పుడు నేను లేనప్పుడు నన్ను ఒకే విధంగా ప్రేమించినట్లు నేను ప్రవర్తించాలి అనే పాఠం దేవుడు నాకు నేర్పించాడు. నా భార్య మనస్సు ఏ విధంగా ఉందో ఆ విధంగానే నన్ను ప్రేమించాలి, ఆ విధంగానే నాతో మాట్లాడాలి. ఆమెను కంపితుడిగా చేసి నాకు భయపడేటట్టుగా చేసి నన్ను ప్రేమించే విధంగా నేను ఆమెను మలచడానికి ప్రయత్నం చేయను. దేవుడు ఈ పాఠం నేర్పించాను. ఈవెన్ నా చిల్డ్రన్ కూడా, నా పిల్లలు కూడా వాళ్ళు ప్రేమతో నన్ను ప్రేమించాలి. ఒకవేళ అంటే ముందే అనేయాలి, నన్ను తిట్టాలనుకుంటే ముందే తిట్టేయాలి. మొన్న ఈ మధ్య మా రెండో పాప ఉందన్నమాట, నువ్వేంటి ఈ మధ్య గుడ్ మార్నింగ్ చెప్పట్లేదంటే, ఎందుకు డాడీ నాకు చెప్పడం ఇష్టం లేదు. వావ్, ఐ రియల్ అప్రిషియేట్. అంటే మనసులో అప్రిషియేట్ చేసుకుని బయట తిట్టాను లేదు అంటే చూసారు ఎంత ఫ్రాంక్గా చెప్పింది. అలాంటి ఫ్రాంక్ నా పిల్లలు నా ముందు ఫ్రాంక్గా ఉండే ఎంత ఇష్టం నాకు. అదే కనుక నా ముందు సారీ డాడీ అని యాక్షన్ చేసేసి ప్రెజులా డాడీ గుడ్ మార్నింగ్ అని చెప్పి ఎందుకు సచ్చినట్టు నా ప్రాణం తింటున్నారా, గుడ్ మార్నింగ్ చెప్పకపోతే ఊరుకోడరా బాబు అనుకుంది అనుకోండి, నేను నా బిడ్డను ఏం చేసినట్టు వేషధారిగా చేస్తున్నాను, నన్ను తిట్టుకునేటట్టు చేస్తున్నాను, నాకు భయంతో గడగడ వణికిపోయి నన్ను ముందు గౌరవించేటట్టు చేస్తున్నాను. దిస్ ఈజ్ ద ఫూలిష్నెస్, దిస్ ఈజ్ ద స్టూపిడిటీ ఆఫ్ మై నేచర్. అందుకని ఈవెన్ ఏ పిల్ల కూడా, నా పిల్లలు ఎవరు కూడా, నా భార్య కూడా నన్ను ఎలా ప్రేమించాలంటే, నాకు ఎలా భయపడాలంటే దేవుని ప్రేమ అనే గౌరవంతో, దేవుని యొక్క గౌరవంతో, దేవుని ఎడలో ఉండేటువంటి ఆ గౌరవాన్ని బట్టి నన్ను ప్రేమించాలి. నన్ను బయట ఉన్న లోపల ఎక్కడున్నాగా అది విశ్వాసంతో మనము నడుచుకునే వాళ్ళం అవ్వాలి. అందుకని చాలామంది ఏంటంటే కొంతమంది ఒక సంబంధం వచ్చింది అనుకోండి, అమ్మో ఈ సంబంధం పోతే ఇక దొరకదండి, ఇక భయం అనమాట. ఇది భయమే, పోతే పోనివ్వండి. మా కులంలో వచ్చారండి అన్నీ కలిసేయండి పాస్టర్ గారు, ఇది పోయిందంటే మళ్ళీ దొరకదండి అంటే నువ్వేం చేస్తున్నావు? ఆ టైంలో కనుక కంగారు పడి ఏదో విధంగా ఈ సంబంధం వచ్చింది ఇక పోతే దొరకదేమో అని అనుకుంటున్నావంటే ఏం చోటు చేసుకుని తెలుసా? ఇవి చాలా సూక్ష్మమైనటువంటి విషయాలు. మీరు ఎంత సూక్ష్మంగా ఆలోచిస్తున్నారో లేదో నాకు తెలియదు, నేను మాత్రం సూక్ష్మంగా ప్రతిదీ ఆలోచిస్తున్నాను. మీరు ఒకవేళ ఇది వచ్చిందండి, ఇది పోతే మళ్ళీ ఇబ్బంది అండి, కష్టం అండి అని అనుకున్నారనుకోండి, అంటే దేని బట్టి నడుస్తున్నారు? విశ్వాసాన్ని బట్టి. దేని బట్టి? భయాన్ని బట్టి. అందుకే కొంతమంది ఏం చేస్తారంటే ఇలాంటి హేస్టీ డెసిషన్స్, తొందరపడి పెళ్ళిళ్ళలో తీర్మానాలు చేసుకొని తర్వాత ఏం చేస్తారు? తొందరపడి తీర్మానాలు చేసుకొని చాలా బాధపడతారు. అనవసరంగా అబ్బాయిని చేసుకున్నానండి, అనవసరంగా అమ్మాయిని చేసుకున్నాను, అనవసరంగా పాస్టర్ గారండి కట్నం బోల్డ్ ఇచ్చారు కానండి పిల్లడు మాత్రం చాలా రాసిన పని పెడుతున్నాడు. నువ్వే కదమ్మా పోతే దొరకదు అని చెప్పి నువ్వే అనుకున్నావు. అంటే చాలాసార్లు వీటిని ఆలోచించాం మనం. అంటే కొన్నిసార్లు భయాన్ని బట్టి, లేదా నాకు తగిన అమ్మాయి దొరికింది, లేదా నా స్టేటస్ తగిన అబ్బాయి దొరికాడు, లేదా నాకు నా అందానికి తగినటువంటి అమ్మాయి దొరికింది అనేటువంటి ఆ భయాలు కాదు. ఎలాంటి వాళ్ళు వచ్చినా పర్వాలేదు, ఎంత అందగాళ్ళైనా పర్వాలేదు, డబ్బులు నలుపైన పర్వాలేదు, స్టేటస్ తగిన వాళ్ళైనా పర్వాలేదు. నెవర్ టేక్ ఎనీ డెసిషన్ అవుట్ ఆఫ్ ఫియర్, బట్ టేక్ ఎవ్రీ డెసిషన్ అవుట్ ఆఫ్ ఫెయిత్. వస్తే రానివ్వండి, దేవుడు ఆ సంబంధాన్ని నాకు ఇవ్వాలనుకుంటే ఐ స్టిల్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం, ఇంకా కొంతకాలం వెయిట్ చేస్తాను. ఆ సంబంధం ఉంటే చేసుకుంటాను, లేకపోతే లేదు. దేవుడు నాకు, గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై లైఫ్. ఎందుకో తెలుసా? నన్ను పుట్టించినప్పుడే దేవుడు నా పక్కటెముక ఒకటి ఉంది ఈ ప్రపంచంలో. నా పక్కటెముక ఎక్కడికి పోదు, నా పక్కటెముక నా దగ్గరికి వస్తుంది. కంగారు ఎందుకు? కొంతమంది తొందరపడిపోయి ఈ పక్కటెముక కాకుండా ఇంకో పక్కటెముక తెచ్చుకుంటారు.
అది పక్కలో బల్లెమై కూర్చుంటుంది. నువ్వు తెచ్చుకుంది ఎవరిని? పక్కటెమ్మ కాదు, పక్కలో బల్లెం. అర్థమైందా? చాలా చాలా మంది పిల్లరా. అందుకే నాకు పాస్టర్ గారికి పెళ్ళి కాకడం ముందు సంబంధం చేసినప్పుడు 3 నెలలు ఏడిపించాను, 3-4 నెలలు. అప్పుడు ఉత్తరాలు రాసేవాడు, ఏమైంది చెప్పండి చెప్పండి అంటే నేను అప్పుడు చెప్పను పోండి అన్న, మధ్యవర్తి లేడు. టెలిగ్రాములు ఇచ్చేవాళ్ళు, టెలిగ్రామ్ ప్లీజ్ టెల్ అస్ ఇమీడియట్లీ అని. నేను అన్నాను నో టెల్లింగ్ ఇమీడియట్లీ. ఐ నెవర్ టేక్ ద డెసిషన్ అవుట్ ఆఫ్ ఫియర్. ఆ అమ్మాయి అయిపోతే ఇంకొక అమ్మాయి నా పక్కటెమ్మకి ఎక్కడో ఉంటుంది, ఆ పక్కటెమ్మకని దేవుడు నాకు నా దగ్గర తీసుకొస్తాను. గాడ్ విల్ బ్రింగ్ మై ఏమంటారు చెప్పండి, పక్కటెమ్మ. గాడ్ విల్ బ్రింగ్ మై రిబ్, మై రిబ్. అందుకంటాడు కదా, ఆదాముకి పాట వచ్చేసింది. ఏ పాట వచ్చింది? నా మాంసములో మాంసము, నా ఎముకలలో ఎముక. నా ఎముక నా మాంసం. మరి నీ ఎముక నీ మాంసం ఎందుకు మక్లీరు కొట్టేస్తున్నావు? నీ మాంసమే కదా, నీ ఎముకే కదా. నీ ఎముకను ఎందుకు కొడుతున్నావు నువ్వు? చూసావు? నీ ఎముకను ఎందుకు చీదరించుకుంటున్నావు? నీ ఎముకని ఎందుకు అలా గందరగోళంగా అవమానపరుస్తున్నావు నీవు? అందుకని ఆదామునకు దేవుడు ఆపరేషన్ చేసి ఎనిస్థీషియా ఇచ్చి ఏం చేశాడు? పక్కటెముక. చూడండి, అవ్వమ్మను చేసి అవ్వమ్మను ఎవరి దగ్గర తీసుకొచ్చాడు? ఆదామునొద్దకు తెచ్చాను. వా కదా, అవ్వమ్మను ఆదామునొద్దకు తెచ్చాను. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుడు అవ్వని ఆదాము దగ్గరికి తేనివ్వండి. తొందరపడకండి వివాహాన్ని. పెళ్ళి కాకపోనివ్వండి, కంగారేముంది? వయసు అయిపోతుంది భయం. వృద్ధాప్య ఛాయలు వస్తే ఎవరు చేసుకోరు. నీ ఎముక నీ దగ్గరే ఉంటుంది. ఒకవేళ కొన్నిసార్లు దేవుడు అసలు నీకు ఎముక చేసి ఇవ్వద్దు అన్నాడు అనుకోండి, ఇవ్వకపోని. అర్థమైంది? అందుకని మనము చాలా డెసిషన్స్ ఎలా తీసుకుంటామంటే మనము భయాలని బట్టి తీసుకుంటాం. అందుకే చాలాసార్లు ప్రేరణ మనము భయమును బట్టి తీర్మానాలు చేసుకుంటే మనము చాలా విచారపడాల్సి వస్తుంది, చాలా దుఃఖపడాల్సి వస్తుంది. దాని పర్యవసానాలని మనం అనుభవించాల్సి వస్తుంది. నువ్వే కదా తొందరపడ్డావు, వెళ్ళావు, ఇరుక్కుపోయావు. ఉద్యోగం అన్నావు, దేవుడు చూపించేవారు కోరుకోలేదు, వెళ్ళిపోయేదో ఎక్కువ శాలరీ అనుకున్నా వెళ్ళిపోయావు, ఇరుక్కుపోయావు. బయటికి రాలేవు, అక్కడ ఉండాలి కదా. అందుకని ఇలాంటి సూక్ష్మమైనటువంటి విషయాల్లో మనము ఏ డెసిషన్ అయినా కానీ, ఈవెన్ అనారోగ్యమైన అవ్వచ్చు, భయపడి తీసుకోవాలి. ఈ డాక్టర్ గారు పోతే ఇంకో డాక్టర్ గారు వస్తారు కదా, రాకపోనివ్వండి. ప్రభువుకు మన అవసరతలు అన్నీ తెలుసు ఆయన అన్నాడు. దేవుడు తగిన కాలంలో ఆయన సమస్తాన్ని చేయగలిగినటువంటి వాడు. అందుకని ప్రేరరా, మన వ్యక్తిగత జీవితంలో మనము భయమును బట్టి చేస్తున్నామా లేక విశ్వాసాన్ని బట్టి? అందుకే హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు, మోషే తల్లిదండ్రులు ఏమి నేర్చుకున్నారు? విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడలేదు. అలాగనే మోషే ఏమి నేర్చుకున్నాడు తల్లిదండ్రుల దగ్గర? విశ్వాసమును బట్టి రాజు యొక్క ఆగ్రహమునకు భయపడ. ఇవి నేర్చుకోవాలండి. తల్లిదండ్రులు ఇలాంటి విశ్వాసం నేర్చుకోవాలి, పిల్లలకు ఇలాంటి విశ్వాసం నేర్పించాలి. ఫెయిల్ అయిపోయింది మా అమ్మాయి, 1 year వేస్ట్ అయిపోయింది, ఏదో చేయాలి, డబ్బులు ఇస్తే పాస్ చేస్తారట కదా. చాలామంది లంచం ఇచ్చేస్తే ఉద్యోగం వస్తుందట. ఇలాంటివన్నీ చేసి చాలామంది వాళ్ళ విశ్వాసాన్ని దేవుని మీద నుంచి తొలగించుకుంటున్నారు. అందుకని విశ్వాసం అంటే మనం సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి మనం జీవించాలి. అందుకని ఈ మొదటి పాఠాన్ని పిల్లల నేను నేర్చుకుంటున్నాను కాబట్టి మీకు నేర్పిస్తున్నాను. నేను నేర్చుకున్న పాఠాలే మీకు నేర్పిస్తున్నాను. రెండవది ఏంటంటే ఆర్ యూ డ్రాయింగ్ యువర్ సాటిస్ఫాక్షన్ ఫ్రమ్ ద లార్డ్ ఆర్ ఫ్రమ్ సంథింగ్ ఎల్స్? నీవు నీ యొక్క తృప్తిని ఎందులో నుంచి పొందుతున్నావు? నీ తృప్తిని దేనిలో నుంచి నువ్వు పొందుకుంటున్నావు? నీవు దేవుడిలో నుండా లేకపోతే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వేరే వాటిలో నుండా? వేటిలో ఉంది నీ తృప్తి? కానీ మనము మన యొక్క సాటిస్ఫాక్షన్, మన యొక్క తృప్తి ఎందులో వెతకాలంటే, ఎందులో నుంచి మనం పొందాలంటే మనం యేసుక్రీస్తు ప్రభులో నుంచి లేక దేవునిలో నుంచి మనం ఆ తృప్తిని పొందడం నేర్చుకోవాలి. చాలామంది ఏంటంటే తల్లిదండ్రుల నుంచి తృప్తిని పొందాలని, పిల్లల్లో నుంచి తృప్తిని పొందాలని
డబ్బుల్లో నుంచి తృప్తిని పొందాలని, వెండి బంగారం తృప్తిని పొందాలని, ఇలాగా ఒక్కొక్క వాటిలో నుంచి వీళ్ళు తృప్తిని పొందడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఈ తృప్తి ఎంతకాలం ఉంటుందంటే అది కొంచెం కాలమే ఉంటుంది, అది శాశ్వత కాలం ఉండదు. కనుక మనం ఎక్కడి నుంచి తృప్తి పొందడం నేర్చుకోవాలంటే, ఉదాహరణకి చూడండి, నా భార్య నన్ను బాగా ప్రేమిస్తుంది అంటే నా భార్యలో నుంచి నేను తృప్తిని పొందుతూ ఉన్నాను అనుకోండి. ఒకరోజు నా భార్య నాకు తిరగబడి ఏమైపోద్ది? ఇప్పుడు ఏమైపోద్ది? నా తృప్తి పోయినట్టే, నాకు కోపం వచ్చేస్తుంది, నా భార్య మీద ద్వేషం వస్తుంది. కానీ ఇప్పుడు నా తృప్తిని ఎక్కడ వెతకాలి? నేను క్రీస్తులో నుంచి, దేవుళ్ళలో నుంచి నా తృప్తిని నేను పొందుకుంటూ ఉంటే, ఒకవేళ నా భార్య నన్ను ప్రేమించినా పర్వాలేదు, ప్రేమించకపోయినా నాకేం నష్టం లేదు. ఎందుకని నా తృప్తి ఎక్కడుంది? నాన్ స్టాప్ తృప్తి ఇక్కడ నుంచి వస్తుంది. కాబట్టి ఈ లోకం నుంచి, భార్య నుంచి కానీ, భర్త నుంచి కానీ, పిల్లల నుంచి కానీ, మనం చేసే ఉద్యోగాల్లో నుంచి కానీ వచ్చేటువంటి తృప్తులన్నీ అవి కొంతకాలమే ఉంటాయి, తాత్కాలికమైనవి. అవి రావచ్చు, రాకపోవచ్చు, ఐ డోంట్ కేర్. అప్పుడు నీ ఆత్మీయ జీవితాన్ని ఆనందించగలవు. ఈ రోజుల్లో చాలామంది డిస్కరేజ్ అవ్వడానికి కారణం ఏంటి తెలుసా? చెప్పండి. చాలామంది నిరాశపడడానికి కారణం ఏంటి తెలుసా? కురింగిపోవడానికి కారణం ఏంటి తెలుసా? చింతపడడానికి గల కారణం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీరు మీ తృప్తిని మీ పిల్లల్లో నుంచి, మీ భార్యల్లో నుంచి, భర్తల్లో నుంచి, మీ చదువుల్లో నుంచి, మీ ఉద్యోగాల్లో నుంచి, మీ వెండి బంగారాల్లో నుంచి, మీరు కట్టుకున్న ఇళ్లల్లో నుంచి, మీ ఆరోగ్యంలో నుంచి మీరు తృప్తిని వెతుకుచున్నారు, అందులోంచి పొందుకోవాలనుకుంటున్నారు. కొంతకాలం అది తృప్తినిస్తుంది, తర్వాత అది ఎండిపోతుంది. అందుకే మీరు నిరాశపడుతున్నారు, కృంగిపోతున్నారు, అవండి చాలాసార్లు బాధపడిపోతున్నారు. ఈ రోజుల్లో చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడానికి గల కారణం ఏంటి తెలుసా? చాలామంది ఊరేసుకొని చచ్చిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? అనేక మంది ఒకరినొకరు చంపుకోవడానికి గల కారణం ఏంటి తెలుసా? ఎందుకంటే లోకంలో ఉన్న మానవులందరూ తృప్తిని మనుషుల్లో నుంచి, వస్తువుల్లో నుంచి పొందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దట్ ఈస్ ద రీజన్. అందుకే మనం దేంట్లో నుంచి తృప్తి పొందడానికి నేర్చుకోవాలి. మనము దేవునిలో నుంచి. అందుకే నా తృప్తి ఎక్కడుందనంటే నా ప్రభువులో. అదే కదా సొలొమోను నేర్పించింది. మీకు ఇంతకుముందు చెప్పాను చాలాసార్లు, మళ్ళీ అది నేను లోపలికి వెళ్తాను. సొలొమోను రాజు ఏమంటాడంటే, నాకు ఒక ఇల్లు కట్టించుకుంటుని తృప్తిని వెతికాను, కానీ తృప్తి నాకు ఇళ్లలో దొరకలే. పెళ్లి చేసుకొని భార్యలను ఎక్కువ మందిని ఉంచుకుంటే నాకు తృప్తి కలుగుతుంది ఏమనుకున్నాడు, 1000 మంది భార్యలను పెళ్లి చేసుకున్నాడు. పాపం 1000 మంది భార్యల్లో కూడా తృప్తి రాలేదు. అలాగనే సొలొమోను అనుకున్నాడు, నేను ద్రాక్ష తోటలు నాటించి మంచి ప్యూర్ వైన్ని, మంచి మందు తాగితే నాకు తృప్తి కలుగుతుంది అనుకున్నాడు. కానీ అందులో కూడా తృప్తి పొందలేకపోయాడు. అలాగనే పనికత్తెలను, దాసులను, దాసరాలను సంపాదించుకున్నాడు. అనేకమైనటువంటి వెండి బంగారాలు సంపాదించుకున్నాడు, పశు సంపదను సంపాదించుకున్నాడు. అన్ని సంపాదించుకొని ఏమనుకున్నాడు, చివరికి ఐ డోంట్ హ్యావ్ ఎనీ సాటిస్ఫాక్షన్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. దెన్ హి ఫౌండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ దెర్ ఈస్ ఓన్లీ కంటెంట్మెంట్ ఆర్ ద సాటిస్ఫాక్షన్ ఓన్లీ ఇన్ ద ఆల్మైటీ గాడ్. సొలొమోను తన అనుభవపూర్వకంగా నేర్చుకున్నాడు, అయ్యో నేను వీటిలో తృప్తి ఉందనుకున్నాను ఇంతకాలము, వీటిలో లేదు తృప్తి, కేవలము దేవుని యందు మాత్రమే తృప్తి ఉంది. అందుకే యవనస్తులకి జ్ఞాపకం చేస్తున్నాడు, లేదా మానవులతో చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, యవనుడా, నీ యవన కాలముందే, దుర్దినములు రాకముందే, ఇప్పుడు నాకు వీటి యందు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకో. వీటిల్లో తృప్తిని వెతకకముందే దేవుళ్ళలో తృప్తిని వెతుకు, నీ జీవితం బాగుపడుతుంది అన్నమాట. నీ జీవితం సంతుష్టిగా ఉంటుంది అన్నమాట. అర్థమైందండి మీకు? రెండవ గొప్ప పాట. అందుకని ఎందులో వెతుకుతున్నారు తృప్తి? చాలామంది కృంగిపోతుంటారు, బాధపడిపోతున్నారు, ఏడుస్తుంటారు. కారణం ఏంటంటే, యు ఆర్ సెర్చింగ్ ద సాటిస్ఫాక్షన్ ఇన్ ద థింగ్స్ ఆఫ్ ద వరల్డ్. కొంతమంది చూడండి, మా ఆయనండి 15 సవర్ల బంగారం గొలుసు చేయించాడు, చాలా ఆనందంగా ఉందండి. మీ ఆయన గొలుసు తీసేసాడు అనుకోండి, తాకట్టేటాడు, ఏమైపోతుంది? అప్పుడు ఆనందం ఏమైపోద్ది? సచ్చినోడండి, తర్వాత అంటారు తాకట్టేటారు, సచ్చినోడండి అనవసరంగా 15 తులాలు తాగేశాడు, ఫ్రాడ్ చేశాడు, వేస్ట్ అని తిడుతుంటారు పాపం ఆయన. చూసారా? అంటే నీ తృప్తిని దేంట్లో వెతికావు? నీవు బంగారంలో వెతికావు, భర్తలో వెతుకుతున్నావు, భార్యలో వెతుకుతున్నావు. అందుకే మనం తృప్తిని దేంట్లో వెతకాలంటే, సర్వశక్తిమంతుడగు దేవుని యందు మాత్రమే నిజమైన తృప్తి ఉంది. ఆ తృప్తి నీ జీవితాంతం పోదు. అందుకే సమరయ స్త్రీతో యేసుతో ఉన్నాడు ఒక మాట, అమ్మా, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా
దప్పికొంటాడు. కానీ నేనిచ్చే నీళ్ళు త్రాగువాడు మరలా ఎన్నడూ. ఆమేన్. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నా దేవుడా, నిన్ను వెంబడించెదను దేవా, నా యొక్క దినములన్నీ నిన్ను వెంబడించెదను దేవా, నా యొక్క దినములన్నీ నిద్రించినా మేల్కొనినా నీ రూపమే ఇంత ఉన్నది. నిద్రించినా మేల్కొనినా నీ రూపమే నా ఎదుట ఉన్నది. విడిచిపోలేదయ్యా యేసయ్యా నీ మాటే పాటించెదను. విడిచిపోలేదయ్యా యేసయ్యా నీ మాటే పాటించెదను. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నా దేవుడా, నిన్ను వెంబడించెదను దేవా, నా యొక్క దినములన్నీ నిన్ను వెంబడించెదను దేవా, నా యొక్క దినములన్నీ అరచేతిలో చిక్కుకుంటివి, నీ దృష్టిని నా మీద ఉంచితివి. అరచేతిలో చిక్కుకుంటివి, నీ దృష్టిని నా మీద ఉంచితివి. నీ ప్రేమ ధ్యానింతును యేసయ్యా, నీ నామం స్తోత్రింతును. నీ ప్రేమ ధ్యానింతును యేసయ్యా, నీ నామం స్తోత్రింతును. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నా దేవుడా, నిన్ను వెంబడించెదను దేవా, నా యొక్క హల్లెలూయా. చూసారా? అంటే మనం తృప్తిని ఇందులో నేర్చుకోవాలి. అందుకే ఒక 2 ఉదాహరణలు చెప్తాను చూడండి. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఆకలి కొనినప్పుడు కొండ మీద ఆయన శోధింపబడుతున్నప్పుడు సాతాను చేత సాతాను ఏమన్నాడు? ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినమన్నాడు. అంటే ఏంటన్నమాట? రొట్టెలు తింటే నీకు తృప్తి కలుగుతుంది అని అన్నాడు. ఆకలి వేస్తుంది కదయ్యా, ఆకలి తీర్చుకోవాలంటే రొట్టెలు తిను, తృప్తిగా ఉంటుంది. ఎందుకు ఆకలితో ఏడుస్తుంటాను? తినే రొట్టెలు అన్నాడు. ఇప్పుడు యేసయ్య అన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. అంటే అర్థం ఏంటంటే, నా తృప్తి ఈ రొట్టెల్లో లేదు, నా తృప్తి నా దేవుని మాటలో ఉంది. బా, ఏం గొప్ప మాట అండి. నా తృప్తి నా తండ్రి పలికే మాటలో ఉంది, కానీ నా తృప్తి రొట్టెల్లో లేదు. అంటే అలా చెప్పి రొట్టె అసలే తినదని కాదు, అవసరమైతే తింటాను, అది తినకపోయినా కానీ నా అసలు తృప్తి నా దేవుని యొక్క మాటలో ఉంది. భార్య నన్ను ప్రేమిస్తే తృప్తే, భర్త నన్ను ప్రేమిస్తే తృప్తే. ఒకవేళ నా భార్య లేక నా భర్త నన్ను ప్రేమించకపోయినా కానీ అందులో లేదు నా తృప్తి. వాళ్ళ యొక్క ప్రేమను బట్టి నాకు తృప్తి కలగదు, కానీ నా దేవుని వాక్యాన్ని బట్టి, నా దేవుని మాటను బట్టి నాకు తృప్తి ఉంది. ఈ లోకంలో భార్య నన్ను ప్రేమించకపోయినా, తూలనాడిన, నన్ను తృణీకరించిన, నన్ను అంగీకరించిన, నన్ను తిరస్కరించినా కానీ, లోకమంతా నన్ను వెలివేసినా, నన్ను ఎవరైనా నన్ను చీకొట్టినా కానీ అందులో లేదు నా తృప్తి. ఉంది తృప్తి, రొట్టె తింటే తృప్తి కలుగుతుంది, ఆకలి తీరుతుంది, కానీ తాత్కాలికమైంది. ఒకవేళ అది ఉన్నా పర్వాలేదు, కానీ అది లేకపోయినా కానీ మై కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ ద సాటిస్ఫాక్షన్, ద కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ ద సాటిస్ఫాక్షన్ కమ్స్ నాట్ ఫ్రమ్ ద థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ బట్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాటలో నుంచి వస్తుంది. అందుకే మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఈ వాక్యం ద్వారా నిజంగా జీవించేవారైతే ఏమండి, ఎవ్వరు ఎన్ని మాటలన్నా మీరు అసంతృప్తి చెందరు, బాధపడరు, దిగులు పడరు, చింతపడరు, వాళ్ళ మీద తిరిగి పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేయరు. ఇది ఆత్మీయ ఎదుగుదల. లోకరాజ్యాన్ని చూపించాడు, ఈ లోకరాజ్యాలని నీకు ఇస్తానన్నాడు. యేసయ్య చెప్పాడు, మరి పిచ్చివాడా సాతానా, లోకరాజ్యాల్లో లేదురా నాకు తృప్తి,
నా తండ్రిలో నాకు తృప్తి ఉంది. నా తండ్రిని ఆరాధించడంలో నాకు తృప్తి ఉంది. మై సాటిస్ఫాక్షన్ కమ్స్ త్రూ ద వర్షిప్ అంటు ద లార్డ్, నాట్ త్రూ ద కింగ్డమ్స్ ఆఫ్ ద ఎర్త్. ఈ భూ సంబంధమైన రాజ్యాలను బట్టి, భూ సంబంధమైనటువంటి ఘనతలను బట్టి, గౌరవాలలో నాకు తృప్తి లేదు. అందుకని చాలామంది చూడండి, ఒక మంచి పెద్ద ఉద్యోగం వస్తే ఎంత తృప్తి పడతారో తెలుసా? చాలా సాటిస్ఫై అవుతారు. ఉన్నట్టుండి ఆ జాబ్ పోయింది అనుకోండి, తృప్తి ఉంటారా? మాట్లాడలేదు. ఉద్యోగం వచ్చింది, దేవుడికి స్తోత్రం, కుటుంబ ఆరాధన పెట్టి స్తుతి కూటం పెట్టేసి దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడండి, అసలు ఎవరికి రాని ఉద్యోగం నాకు వచ్చిందండి అని అంట. ఉద్యోగం పోయింది అనుకోండి, బ్రదర్ స్తుతి కూటం బ్రదర్, అందరికి భోజనాలు బ్రదర్, ఎందుకంటే ఎవరికి పోని ఉద్యోగం నాకే పోయింది బ్రదర్. అలాంటి వాళ్ళు ఎవరు అంటే, వాళ్ళు ఎందులో తృప్తిని వెతుకుతున్నారు? ఉద్యోగాలు లేదండి నా తృప్తి నా ప్రభులో ఉంది. ఆమేన్. అర్థమవుతుంది? నా తృప్తి నా ప్రభులో ఉంది. పెద్ద ఇల్లు ఉంది, ఉంటే ఉండనివ్వండి, తప్పేం లేదు. పెద్ద కారు ఉంది, ఉంటే ఉండనివ్వండి, కానీ నా కారులోకి ఏది లేదు. నా తృప్తి ప్రభులో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రహస్యాన్ని పాటించండి, ఈ రహస్యాన్ని జీవించండి మీరు మీ జీవితంలో. అందుకే కొన్నిసార్లు కొంతమంది మనల్ని మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, మనల్ని తిట్టే వాళ్ళు ఉంటారు. దట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. అదేం పెద్ద తేడా ఉండదు. మనం అంటే కొన్నిసార్లు మానవులం కాబట్టి కొంత బాధ కలగవచ్చు, అసలే కలగదని కాదు. ఆకలి వేయచ్చు మనకి, ఏంటి ఇలా అన్నారని కొంచెం బాధపడదాం, కానీ తాత్కాలం ఆపోతే మనలేండి, వాళ్ళు అంటే అన్నారులేండి, మనల్ని ప్రేమించకపోయారులేండి, కానీ యాక్చువల్ సాటిస్ఫాక్షన్ అనేది నా దేవుళ్ళు కంటిన్యూస్గా ఫ్లో అవుతుంది. అందుకే యేసుప్రభు అన్నాడు, సమరయ స్త్రీతో అంటున్నాడు, అమ్మా ఈ బావి నీళ్లు త్రాగువాడు. ఈ బావి ఎవడు తవ్వించాడు? మీ తాత అయినటువంటి యాకోబు తవ్వించాడు. మీ పితరులు త్రవ్వించినటువంటి బావి. ఈ బావి నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా తప్పికొంటాడు. కానీ నా దగ్గర ఒక నీళ్లు ఉన్నాయి, నేనిచ్చే నీళ్లు త్రాగువాడు మరలా ఎన్నడూను. ఆ జీవజలాన్ని మీరు తాగుతున్నారా? మీరు నిజంగా జీవజలాన్ని త్రాగేవారైతే మనుషులు ఎన్ని నిందలు మీ మీద వేసినా, ఎంతగా మిమ్మల్ని దూషించినా మీరు కృంగిపోరు, మీరు బాధపడరు, మీరు వాళ్ళని తిరిగి దూషించరు. ఎందుకంటే మీ కంటిన్యూస్ సప్లై, వాటర్ సప్లై మీకు బావిలో నుంచి రావట్లేదు, ఏమండి, ప్రభువులో నుంచి వస్తుంది. అర్థమైంది మీకు? ఉదాహరణకి ఇంకొక ఉదాహరణ చెప్తాను చూడండి. యేసుప్రభు ఉదాహరణ చెప్పాను. రెండో ఉదాహరణ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక భోజనాలకు వెళ్ళామండి. భోజనాలకు వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చారు, 2 సార్లు కూర్చోండి అన్నారు, బిర్యానీ పెట్టారు, చికెన్ పెట్టారు, గారెలు పెట్టారు, కూరలు పెట్టారు, మంచి జీడిపప్పు మటన్ కర్రీ పెట్టారు. అందరూ అలా చూస్తున్నారు. ఇదంతేంటి అంత ఇసుకేసుకుంది? అడిగారా? పెట్టిన తర్వాత అన్నీ పెట్టిన తర్వాత తిన్నారు, పంపించారు. నీకు ఉన్నట్టుండి ఐస్ క్రీమ్ ఇవ్వలేదనుకోండి, చివరిలో ఐస్ క్రీమ్ ఇవ్వలేదనుకోండి, ఏముంటావు చెప్పండి? ఐస్ క్రీమ్ ఇవ్వకపోతే ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఏమైనా తేడా ఉంటుందా? ఐస్ క్రీమ్ అన్నీ పెట్టిన తర్వాత ఐస్ క్రీమ్ ఇవ్వలేదనుకోండి, చూసారా ఎంత దుర్మార్గులు అండి. నాకు ఐస్ క్రీమ్ ఇవ్వలేదు సార్ అని గొడవ చేస్తూ, భయంకరంగా కన్నీరు గారుస్తూ, ఏడుస్తూ, కృంగిపోతూ, కుమిలిపోతుంటావా? అట్లా ఉంది మన పరిస్థితి, చాలామంది పరిస్థితి తెలుసా? చాలామంది బాధపడేవాళ్ళు, కురింగిపోయేవాళ్ళు, మనసు అంతా బాధ పెట్టుకొని, ముఖమంతా దిగాల ముఖం వేసుకొని, బుక్క ముఖం వేసుకొని, ఏదో కోల్పోయినట్టు, ఈసురోమని మనుషులు ఉన్నట్టు అలా దిక్కుమాలిన వాళ్ళు ఉంటాం. నెవర్ బీ లైక్ దట్, బికాస్ యువర్ గాడ్ ఈజ్ లవింగ్ యూ. నీ దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. నువ్వంటే నీ దేవునికి నువ్వు ఎంత ఇష్టమో తెలుసా? పిచ్చోళ్ళం మనం అసలు. నా దేవునికి ఎంత ప్రేమ చూపిస్తాను. నా దేవునికి నా మీద ప్రేమ ఉంది, మరి మీ మీద ఉందో లేదో నాకు తెలియదు. మరి మీరు ఎందుకంటే మీరు అలా బ్రతికితే మీకు ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. చూడండి, మనం విలాప వాక్యాల గ్రంథం 3వ అధ్యాయము 23వ వచనం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 23వ వచనం. అనుదినము నూతనముగా చాలా ఏమన్నాడు చెప్పండి? ఆయనకు మన మీద ఎట్లా పుడుతుంది వాత్సల్యత? చెప్పాలి, ఎలా పుడుతుందట? అనుదినము ఆయనకు ఎలాంటి వాత్సల్యత, ఎలాంటి ప్రేమ పుట్టుకొస్తుంది మన మీద? దేవునికి నూతనమైన ప్రేమ పుట్టుకొస్తుంది. వా, మీకు ఆ విషయం తెలుసా?
నేను చాలా సంవత్సరాల క్రితమే ప్రభు ఈ సత్యాన్ని బయలుపరిచాను. ఎవ్రీడే ఐ రియల్లీ ఎంజాయ్ ద న్యూ లవ్ ఆఫ్ గాడ్ ఇన్ మై లైఫ్. నిన్న ప్రేమించిన ప్రేమ కంటే ఇంకా కొంచెం ఎక్కువ ప్రేమతో దేవుడు ఈరోజు నిన్ను ప్రేమిస్తున్నాడు. తెలుసా నీకు? రేపు మరికొంచెం కొత్త ప్రేమ, మరికొంచెం కొత్త ప్రేమ, అనుదినము నూతన వాత్సల్యముతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రతిరోజు దేవుడు నూతనమైన వాత్సల్యంతో నిన్ను ప్రేమిస్తుంటే, కొత్త ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తుంటే, నువ్వేమో తాత్కాలికమైనటువంటి మనుషుల యొక్క ప్రేమ, మానవ ప్రేమ, అది తాత్కాలికమైంది, అది సంకుచితమైంది, ఎందుకు పనికిరాదు. అసలు ఈ ప్రేమ అసలు నిన్ను పరలోకమే చేర్చదు. అసలు ఈ ప్రేమ వల్ల నీకు అసలు కించిత్ లాభం కూడా లేదు. అలాంటి ప్రేమ కొరకు ఎందుకయ్యా అంత బాధపడిపోతావు? అలాంటి పనికి మాలిన ఈ లోక సంబంధమైన ప్రేమల కొరకు ఎందుకంత కృంగిపోతాం? ఎందుకంత మనం బాధపడిపోతాం, ఏడుద్దాం? మా ఆయన నన్ను చూడట్లేదు, మా ఆవిడ నన్ను చూడట్లేదు, పిల్లలు చూడట్లేదు. ఈ లోక సంబంధమైనటువంటి వ్యర్థమైనటువంటి ప్రేమల కొరకు ఎంతో కృంగిపోతుంటాం, ఏడుస్తుంటాం. కానీ అంతకు మించినటువంటి నూతనమైన వాత్సల్యతతో నిన్ను అనుదినం ప్రేమిస్తున్న దేవుని ప్రేమను నువ్వు ధ్యానిస్తున్నావు. ఈ ప్రేమ నిన్ను పరలోకానికి చేర్చగలదు. ఈ ప్రేమ నిన్ను ఈ లోకములో నిలబెట్టగలదు, స్థిరపరచగలదు. ఈ ప్రేమ నీకు అనేకమైనటువంటి నీ అవసరాలు తీర్చగలదు, నిన్ను నడిపించగలదు, నిన్ను బలపరచగలదు. కానీ లోక సంబంధమైన మనుషుల ప్రేమ అది నీకు ఏ సహాయం చేయలేదు. ఒకవేళ సహాయం చేసినా అది తాత్కాలికమైన సహాయం. అందుకని భోజనాలు పెట్టిన తర్వాత అంతా తిని ఐస్ క్రీమ్ పెట్టలేదు అనుకోండి, బాధపడతాం మనం. మీకు అర్థమైందా? భోజనం అంతా పెట్టిన తర్వాత చాలు, ఇంకా అందరితో మనం కంప్లీట్గా తృప్తి పడిపోయాం, కడుపు నిండిపోయింది. ఇక ఐస్ క్రీమ్ పెడితే ఎంత, పెట్టకపోతే. ఇది సాటిస్ఫాక్షన్ అంటే. దేవునిలో నుండి మనం తృప్తి పొందడం అంటే అర్థం ఏంటి? సంపూర్ణంగా భోజనం చేయడం. అర్థమైందా? ఇక మనుషుల యొక్క ప్రేమ ఎలాంటిది? ఐస్ క్రీమ్ లాంటిది. అంటే ఐస్ క్రీమ్ తిన్నా పర్వాలేదు, తినకపోయినా, ఒకరికి ఇచ్చినా పర్వాలేదు, ఒకది లేకపోయినా పర్వాలేదు. నీ కడుపులో వెళ్తుంటుందా? చెప్పండి, కడుపులో వెళ్తుంటుందా? ఏం వెళ్తుంటుంది? నీకేమైనా నష్టం కలుగుతుందా? నష్టం లేదు. మనుషుల ప్రేమ లాంటిది. మనుషుల యొక్క ప్రేమ, మనుషుల యొక్క పొగడతలు, మనుషుల యొక్క ఘనతలు, గౌరవాలు అన్నీ కూడా ఐస్ క్రీమ్ లాంటివి. అవి వచ్చినా పర్వాలేదు, అవి రాకపోయినా పర్వాలేదు. నేను ఎప్పుడు ఫిజిక్స్లో మా స్టూడెంట్స్ చెప్తుండేవాడిని, ఒరేయ్ సముద్రంలో నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి లాభం లేదని సముద్రం నుంచి నేను తోడేస్తారని ఒక బకెట్ నీళ్లు సముద్రం నుంచి బయటికి తీసేవాడిని. సముద్రంలో లెవెల్ ఏమి తగ్గిపోతా? దాని నీటి మట్టం తగ్గిపోద్దా? ఒకేసారి సుర్రమని కిందకి వెళ్ళిపోద్దా? బకెట్ నీళ్ళు తీస్తే సరే లాభం లేదు, ఈ విశాఖపట్నం ప్రజలకు నేను పాఠం చెప్పాలని, నేను సముద్ర మట్టాన్ని పెంచాలని ఒక బకెట్ నీళ్ళు తీసుకొచ్చి అందులో పోసాను. సముద్ర మట్టం పెరిగిపోద్దా? కైలాసగిరి కొండ ఎక్కిపోద్దా? చెప్పండి. నో డిఫరెన్స్. బకెట్ నీళ్లు సముద్రం నుంచి బయటికి తీసినా, ఒక బకెట్ నీళ్లు సముద్రం లోపల పోసినా నో డిఫరెన్స్. అలాగనే భార్య నన్ను ప్రేమించినా, భర్త నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నో డిఫరెన్స్. అర్థమైందా? ఉద్యోగం వచ్చినా రాకపోయినా నో డిఫరెన్స్. మనుషులు తిట్టినా తిట్టకపోయినా నో డిఫరెన్స్. చదువులు ఉన్నా లేకపోయినా నో డిఫరెన్స్. ఆరోగ్యం ఉన్నా లేకపోయినా నో డిఫరెన్స్. ఎందుకనంటే బికాస్ ఐఎమ్ ఆల్రెడీ ఫుల్ విత్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ చేత నేను నిండుగా ఉన్నాను, నా ఆకలి తీరుతుంది. దేవుని మాట చేత నేను జీవిస్తున్నాను, దేవుని వాక్యం చేత నేను బ్రతుకుచున్నాను. తన వాక్కును పంపించి నన్ను బాగు చేస్తున్నాడు. నా ప్రభులో సంపూర్ణమైన సంతృప్తి ఉంది. ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొంటాడు, కానీ నేనిచ్చే నీళ్లు త్రాగువాడు మరలా ఎన్నడూనో దప్పివాడు. ప్రేమైన నా దేవుని బిడ్డలు ఆలోచించండి. అందుకే బైబిల్ గ్రంథంలో 2 ఉదాహరణలు మీకు చెప్పగలను. ఒకటి ఫిగ్ లీవ్స్, అంటే అంజరపు ఆకులను కచ్చడములను చేసుకొని తమ దిశమూల సిగ్గు కనబడకుండా ఆదామవలు కప్పుకున్నారు. ఆదామవలు ఏం చేశారు చెప్పండి? తమ సిగ్గును కప్పుకోవడానికి, తమ దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి అంజరపు ఆకులను కట్టుకున్నారు. ఎంతకాలం కాస్తాయి అంజరపు ఆకులు? అంజరపు ఆకుల్లో నుంచి సంతృప్తిని ఎంతకాలం పొందగలవు నీవు? ఆకులు ఒక 10 రోజుల తర్వాత ఎండిపోయి రాలిపోతాయి. కాబట్టి మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఆకులు తెచ్చుకోవాలి, కుట్టుకోవాలి. మళ్ళీ ఎండిపోతాయి, రాలిపోతాయి, మళ్ళీ ఆకులు తెచ్చుకొని కుట్టుకోవాలి. నువ్వు లోకములో నుంచి, ఇతర వ్యక్తుల్లో నుంచి ఏదైనా సంతృప్తిని కోరుకుంటున్నావంటే అవి నీవు అంజూరపు కచ్చడములను కోరుకుంటున్నావు. అంజూరపు కచ్చడాలు లాంటివి. మనుషుల యొక్క ప్రేమ, మనుషుల యొక్క సహకారాలన్నీ కూడా అవి అంజూరపు కచ్చడముల వంటివి మాత్రమే.
ఈరోజు మనుషులు నన్ను ప్రేమించారు, అంజూరపు కట్టడం కట్టుకున్నాను, చాలా బాగుంది, కానీ ఆ ప్రేమ 10 రోజుల తర్వాత వాడిపోతుంది. అందుకే మానవునికి ఏం లేదంటే తృప్తి లేదు. అబ్బా నా భర్తని బాగా ప్రేమిస్తున్నాడండి, ఇంతకాలం ప్రేమించాడు, మళ్ళీ 4 రోజుల తర్వాత ప్రేమించాడు. ఎందుకంటే అంజూరపు కట్టడం. మనిషి నుండి వచ్చేటువంటి ఏ ప్రేమైనా, మనిషి నుండి వచ్చేటువంటి ఏ సహాయమైనా అది అంజూరపు కట్టడం. అంజూరపు ఆకు అది ఎండిపోద్ది. ఎన్ని ఆకులు కావాలి? అందుకని ఆకులతో పని లేదు. యేసు ప్రభులో కనుక నీవు విశ్వాసం ఉంచగలిగితే, అందులో కనుక నువ్వు తృప్తిని వెతకగలిగితే అది కంటిన్యూస్గా ఫ్లో అవుతుంది, అది నాన్ స్టాప్. అలాగనే ఇర్మియా గ్రంథంలో భక్తుడు అంటాడు, ఇర్మియా రాస్తే ఉంటాడంటే, నా ప్రజలు 2 నేరాలు చేశారు, బద్దలై నీళ్లు నిలవని తొట్లను తమ కొరకు తొలిపెంచుకున్నారు. ఈరోజు చాలామంది ఎలాంటి వాటిలో తృప్తిని వెతుకుతున్నారంటే, బద్దలై నీళ్లు నిలవని తొట్లు అంటే ఏంటో తెలుసా? ఉదాహరణకి నన్ను ఒక సహోదరి గౌరవించింది, ఒక సహోదరుడు నన్ను గౌరవించారు. మనుషుల నుంచి నేను గౌరవాన్ని కోరుకుంటున్నాను. 4 రోజుల తర్వాత ఏమవుతుంది? మళ్ళీ ఆ గౌరవం పోతుంది. మళ్ళీ ఏం చేస్తానంటే మళ్ళీ నన్ను గౌరవం కావాలని కోరుకుంటాను, మళ్ళీ నన్ను గౌరవిస్తాను, మళ్ళీ 4 రోజుల తర్వాత గౌరవం పోదు, ప్రేమ పోదు. అంటే మనిషి ఏం చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు చూడండి, నేను పాస్టర్ని అయ్యాను, నాకు ఇంతలో తృప్తి లేదు, నేను రెవరెండ్ అవ్వాలనుకుంటున్నాను. రెవరెండ్ రాగానే అక్కడ మళ్ళీ తృప్తి ఉండదు. ఎంతకాలం ఈ రెవరెండు? మళ్ళీ నేను 22 అవ్వాలనుకుంటాను. 22 అంటే బిషప్ అవ్వాలనుకుంటాను. ఈ బిషప్ అయితే తృప్తి ఉందా? లేదు. అంటే మనిషి ఇవన్నీ ఏంటనమాట? అంజూరపు ఆకులు, బద్దలై నీళ్లు నిలవని తొట్లు. అంటే మానవులు లోక సంబంధమైన బిరుదులలో, లోక సంబంధమైనటువంటి గౌరవాలలో, లోక సంబంధమైన ఘనతలలో, మానవుల ప్రేమలలో వీరు తమ యొక్క సంతృప్తిని వెతుకుచున్నారు. అవన్నీ కూడా బద్దలై నీళ్లు నిలవని తొట్లు, అంజూరపు ఆకులు, ఎండిపోయి రాలిపోయేటువంటివి. వాటిలో వెతకండి. ఈ రహస్యాన్ని తెలుసుకోండి. అర్థమైందా? ఈ రహస్యాన్ని తెలుసుకోండి. అందుకని క్షమించండి, దేవుని సేవకులైనటువంటి జాన్ వెస్లీ అయినటువంటి భక్తుడు, ఆయన చాలా అద్భుతమైన సేవ చేశారు. 1,00,000 ఆత్మలని ప్రభు కొరకు సంపాదించారు. ఇంగ్లాండ్ దేశాన్ని ఉర్రు తొలగించాడు. అనేకమైన దేశాలు తిరిగాడు, 40 దేశాలు తిరిగాడు, 400 పుస్తకాలు రాశాడు, 40,000 ప్రసంగాలు చేశాడు. కానీ ఆయన యొక్క జీవిత రహస్యం ఏంటో తెలుసా? ఆయనకున్న ముళ్ళు ఏంటో తెలుసా? తన భార్య చాలా కఠినరాలు. భార్య తనని జీవితాంతం ఏడిపించి రాసి రంపాన పెట్టింది. నాలాంటోడు నీలాంటోడైతే మనం ఏం చేస్తున్నాం తెలుసా? మనం వెంటనే సేవంతా వదిలేసి, ఎందుకులే మనకు వచ్చిన తిప్పలని చెప్పేసి మనం వదిలేసి మనం పారిపోతాం. కానీ ఈయన ఏం చేశాడంటే, అంత భయంకరమైనటువంటి కష్టం పెట్టినాక, అంత కఠినమైనటువంటి భార్య ఉన్నప్పటికీ ఆయన అనేకమైనటువంటి ఆత్మను సంపాదించాడు. గొప్ప ప్రపంచంలో సేవ చేశాడు. ఎందుకొరకంటే ఆయనకు అర్థమైంది, నా భార్య నన్ను ప్రేమించే ప్రేమలో నా తృప్తి లేదు, నా భార్య నుండి వచ్చేటువంటి గౌరవంలో నా తృప్తి లేదు. నా భార్య నింది ఒక్కొక్కసారి అయితే ముఖం ముందు వచ్చేసి నానా బూతులు తిట్టారు, అందరి ముందు బూతులు తిట్టేసేసి చాలా ఆయన్ని గందరగోళం చేసేదాడు. కానీ భక్తుడైనటువంటి జాన్ వెస్లీ తన సేవను తాను చేసుకు వెళ్ళాడు. ప్రపంచంలో అనేక మంది భక్తుల్లో ఒక అద్భుతమైనటువంటి భక్తుడిగా చిరస్థాయిగా నిలిచిపోయాడు. దానికి గల కారణం ఏంటంటే ఆయన తన తృప్తిని దేవుళ్ళో వెతికాడు, కానీ తన భార్యలో వెతకలేదు. ఈ రోజుల్లో ప్రియులారా, భర్త అన్నాడని బాధపడిపోయి కృంగిపోతుంటారు, భార్య అన్నదని బాధపడి కృంగిపోతుంటాం. మనకు అర్థం కాదు ఏంటంటే, నీకు నిత్య జీవజలపు ఊటైన క్రీస్తుని నువ్వు ఇంకా పొందుకోలేదు. అది పొందుకోగలిగినప్పుడు నీ జీవితం భిన్నంగా ఉంటుంది. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావు, నీ కృంగుదల నీకు రాదు. ఒకవేళ వచ్చినా అది తాత్కాలికంగా ఉంటుంది, అప్పటికప్పుడు వస్తుంది, పోతుంది, అంతే. పర్మనెంట్గా నీలో రిసైడ్ అవ్వదు, ఉండదు నీలో. అందుకని ప్రేమని దేనిపెట్టారా, ఈ 2 ప్రాముఖ్యమైన సత్యాలు మనం నేర్చుకోవాలి. చివరి సత్యాన్ని చెప్పి నేను ముగిస్తాను. 3వ విషయం ఏంటంటే, 2 విషయాలు చెప్పాను. ఏంటి చెప్పండి? ఒకటి, నంబర్ 1, మొదటి విషయం ఏం చెప్పాను? మర్చిపోయారు అప్పుడే? చెప్పండి గట్టిగా. విశ్వాసమును బట్టే మనం తీర్మానాలు తీసుకోవాలి, కానీ
భయమును బట్టి కాదు. రెండవది ఏంటి? మన యొక్క తృప్తి ఎందులో నుంచి మనం రాబట్టాలి? దేవునిలో నుంచి రాబట్టుకోవాలి. కానీ మనం క్రీస్తు చేత తృప్తి చెందాలి. కానీ లోకములో ఉన్న మనుషుల చేత మనం తృప్తి చెందాలి. అంటే వాళ్ళలో తృప్తిని వెతకడానికి మనం ప్రయత్నము చేయదు. ఎందుకంటే వాళ్ళని తృప్తిని పొందడానికి ప్రయత్నం చేస్తే నీ జీవితాంతం నువ్వు తృప్తి పొందలేవు. ఎందుకని? వాళ్ళకే లేదు తృప్తి, నీకేమి ఇవ్వాలి? అదే వాళ్ళకి ఒకటి ఉంటే కదా నీకు ఇవ్వడానికి. వాళ్ళకే లేదు తృప్తి, నీకేమి ఇవ్వగలడు? నువ్వేమో లేని దాంట్లో నుంచి తృప్తి కావాలంట. ఎట్లా తృప్తి? వాళ్ళకే లేదు. వాళ్ళు పతనమైనటువంటి వాళ్ళు పతనావస్థలో ఉన్నారు, నువ్వు పతనావస్థలో ఉన్నావు. కాబట్టి గుడ్డోడికి త్రోవ చూపితే ఇద్దరు కలిసి ఎక్కడ పడతారట? గుడ్లో పడతారు. అందుకని ప్రేరా, మనుషుల నుంచి వెతకండి తృప్తిని. అదే మరి నా భార్యను బాగా గౌరవించాలి, డోంట్ ఎక్స్పెక్ట్. నా పిల్లలు నాకు పిన్ డ్రాప్ సైలెన్స్, అందరూ లోబడిపోవాలి, అందరూ వచ్చేసి ప్రైజ్ లార్డ్ డాడీ, గుడ్ మార్నింగ్ డాడీ, ఏం చేయమంటారు డాడీ అని అంత డోంట్ ఎక్స్పెక్ట్. వాళ్ళంతా వాళ్ళు చేసే చేయని వడి చేయకపోతే వదిలేండి. మరి మీలో కాదురా నా తృప్తి పరమందున్నటువంటి దేవునిలో ఉంది. అంటే అప్పుడప్పుడు పాపం వాళ్ళు మనకు తృప్తిని ఇస్తారు, ఇవ్వనివ్వండి, సంతోషమే. మన వాళ్ళని తోలనాడద్దు, ఇవ్వనందువలన దూషించద్దు. తృప్తినివ్వనందువలన దూషించొద్దు. తృప్తినిచ్చినందువలన ఊరికి నేను పొంగిపోవాల్సిన పని లేదు. ఆ తృప్తి తాత్కాలికమైంది. ఐస్ క్రీమ్ వంటిది. ఫుల్ భోజనం దేవుడు పెట్టాడు, ఐస్ క్రీమ్ ఉన్నా పర్వాలేదు, లేకపోయినా ఆ విధంగా జీవించండి ప్రేరణ. మీ హృదయాలు సంతోషం, జబ్బులు రావు, ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా జీవిస్తారు, దేవుని యందు తృప్తి కలిగి బ్రతుకుతుంటారు. మిమ్మల్ని చూసినటువంటి ప్రతివాడు క్రీస్తునొద్దకు వస్తాడు. ఏం తృప్తి అండి ఈయనకి? ఏం చూసుకొని ఇంత తృప్తి పడుతున్నాడండి? ఉద్యోగం లేదు, బిడ్డలు లేరు, లేకపోతే కనీసం సరైన ఇల్లు లేదు, పొండు లేదు, అయినా కానీ ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఈ తృప్తి? ప్రేమైన దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితంలో ఇలాంటి తృప్తి కలిగి మనం జీవించాలి. చివరిది మూడవది ఏంటంటే, ఆర్ యూ కరెక్టింగ్ యువర్ లైఫ్ when your sin is exposed? Are you correcting your life when your sin is exposed? నీ పాపము దేవుడు నీకు బయలుపరిచినప్పుడు, నీ పాపాన్ని దేవుడు నీకు చూపించినప్పుడు దాన్ని సరి చేసుకుంటున్నావా? నీ పాపాన్ని దేవుడు నీకు బయలుపరిచినప్పుడు దాన్ని సరి చూసుకుంటున్నావా? దాన్ని సరిదిద్దుకుంటున్నావా? దాన్ని వదిలిపెట్టగలుగుతున్నావా? చాలామంది జీవితాల్లో మూడవ కారణం ఏంటంటే, అనేక మంది వ్యక్తిగత జీవితాల్లో దేవుడు వాళ్ళ పాపాన్ని వాళ్ళకు చూపించినప్పుడు ఆ పాపాన్ని వాళ్ళు సరి చేసుకోరు, పాపాన్ని దిద్దుకోరు. అందుకని గుర్తుపెట్టుకోండి, దేవుడు మన పాపాలని మనకు బయలుపరిచినప్పుడు మనం వెంటనే మన పాపాన్ని మనం సరిదిద్దుకోవాలి. గుర్తుపెట్టుకోండి, వెంటనే మనం సరిదిద్దుకోవాలి. ఆ సరిదిద్దుకోకుండా మనం దాన్ని కంటిన్యూ చేసినట్లయితే ఏమవుతుందో తెలుసా? కొంతకాలానికి నీ మనస్సాక్షి చచ్చిపోతుంది. అందుకే బైబిల్లో చాలా మనస్సాక్షులు ఉన్నాయి. ఇప్పుడు చెప్పడానికి మనకు టైం లేదు, కానీ నా అపొస్తలుల కార్యముల గ్రంథం అనే పుస్తకంలో రాశాను. 8 రకాలైన మనస్సాక్షుల గురించి మాట్లాడుతున్నాను. వాత వేయబడిన మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి, చచ్చిపోయిన మనస్సాక్షి, ఇలాంటివి చాలా ఉన్నాయి. మరి ఈ మనస్సాక్షిలో ఒకటి ఏంటంటే, మన మనస్సాక్షి చచ్చిపోతుంది. మన మనస్సాక్షి ఏం చేస్తుందంటే మనల్ని ట్రిక్ చేస్తుంటుంది, మనకి బాధ కలుగుతుంటుంది. వాక్యం విన్నప్పుడు ఈ వాక్యం నాకు గుచ్చుకుంది అని బాధ కలిగినప్పుడు ఏం చేయాలంటే, నీ మనస్సాక్షి సజీవంగానే ఉంది. నీ గుచ్చుకుంటుందా అంటే మనస్సాక్షి సజీవంగానే ఉంది. మనస్సాక్షి సజీవంగా ఉన్నప్పుడే నీ పాపాన్ని నువ్వు సరి చేసుకో. లేకపోతే కొన్ని రోజులకి గుచ్చుకొని నీ మనస్సాక్షి డెడ్ అయిపోద్ది. తర్వాత ఇక నీకు ఏ వాక్యం విన్నా కానీ నీకు అసలు ఏమనిపించదు. కానీ చివరికి మనము దేవునికి దూరం అయిపోతాం. చివరికి ఏశావు గురించి చెప్పింది బైబిల్. ఏశావు వంటి భ్రష్టుడైనను, కొంతమంది ఎలాంటి వారట, వాత వేయబడిన మనస్సాక్షి గలవారై ఉన్నారు. ఏశావు వంటి భ్రష్టుడైనను, ఏశావు వంటి వ్యభిచారైనను ఒకవేళ మీ అందుండునేమో జాగ్రత్తగా చూసుకోండి. చాలామంది వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగి జీవిస్తారు. అంటే వాతలంటే పాపం గురించి చెప్పారనుకోండి, కర్ర తీసుకొని ఇనుపరాడు తీసుకొని కాల్చామనుకోండి, పిల్లల్ని ఒకసారి కాల్చాం అమ్మో అంటాడు, సుర్రమంటాడు. రెండోసారి కాల్చితే సుర్రమంటాడు, మూడోసారి సుర్రమంటాడు, నాలుగోసారి వాడే పెట్టు అంటాడు, చొరగబెట్టు అంటాడు. ఎందుకని? వాత వేయబడింది, అలవాటైపోయింది. అందుకని మనస్సాక్షి అనేటువంటిది
ఇది చాలా మనస్సాక్షి కనుక డెడ్ అయిపోతే ఇది చాలా ప్రమాదకరమైంది. అందుకని మనస్సాక్షి అనేటువంటిది ఏంటో తెలుసా? అందుకని చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు మానవునికి ఇచ్చిన గొప్ప భాగ్యము లేక గొప్ప వరం ఏంటంటే మనస్సాక్షి. దేవుడు మానవునికి ఇచ్చిన గొప్ప వరం మనస్సాక్షి. ఈ మనస్సాక్షి అనేటువంటిది మనిషికి ఇచ్చాడు, కానీ మనస్సాక్షిని దేవుడు జంతువులకు ఇవ్వలేదు. అంటే చూడండి, దేవుడు మొట్టమొదటిగా జంతువుల్ని సృష్టించాడు, తర్వాత మానవుని చేశాడు. అవునా? దేవుడు మొట్టమొదటి వేటిని చేశాడు? జంతువులను చేశాడు. తర్వాత ఏం చేశాడు? మానవుని చేశాడు. ఎందుకు దేవుడు మొదట జంతువులను సృష్టించి తర్వాత మానవుని సృష్టించాడు అంటే దాని అర్థం ఏంటంటే చాలా చెప్తున్నాడు. దేవుడు మొదట జంతువులను సృష్టించాడు, తర్వాత మానవుని సృష్టించాడు. దాని అర్థం ఏంటంటే, ఓ మానవుడా, నీవెప్పుడైతే నీ మనస్సాక్షి నువ్వు చంపుకుంటావో, నువ్వు మనస్సాక్షి లేకుండా బ్రతుకుతావో, ఎప్పుడైతే నీ మనస్సాక్షి ప్రకారం నువ్వు జీవించకుండా ఉంటావో, మనస్సాక్షిని నువ్వు కాలరాస్తావో, ఆ దినమున నువ్వు ఏ లెవెల్కి దిగిపోతావంటే నువ్వు జంతువు యొక్క లెవెల్కి దిగిపోతావు. నీకు జంతువుకి తేడా లేదు అని గుర్తుపెట్టుకోవాలి. జంతువులను సృష్టించాడు, మనస్సాక్షి లేదు. మానవుని సృష్టించాడు, మనస్సాక్షిని పెట్టాడు. ఏ రోజునైతే మానవుడా నీ మనస్సాక్షిని నువ్వు చంపుకుంటావో, మనస్సాక్షిని నువ్వు నిర్మూలన చేసుకుంటావో, ఆ మనస్సాక్షి లేని రోజున నీకు జంతువుకి తేడా లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది దే ఆర్ డిసెండింగ్ టు ద లెవెల్ ఆఫ్ యానిమల్స్. జంతువుల యొక్క స్థాయికి చాలామంది దిగిపోతున్నారు. ఎందుకో తెలుసా? కుక్కను చూడండి, ఎన్నిసార్లు కొట్టినా ఆ కుక్క మరలా వస్తూనే ఉంటుంది. అంటారు కుక్కతో ఒక వంకర అంటారు చూడండి. అలాగే ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని వాక్యాలు చెప్పినా మరలా అదే పాపాన్ని రిపీట్ చేస్తుంటారు. తెలుసు, తప్పని తెలుసు, కానీ అదే పాపం చేస్తాడు. ఇలా చేయకూడదని తెలుసు, మళ్ళీ అదే పాపం చేస్తున్నాడు. మనస్సాక్షి చచ్చిపోయింది. అందుకే దేవుని యొక్క వాక్యం ఉన్నాడు, కొంతమందిని దేవుడు భ్రష్ట మనస్సుకు అప్పగించాడు, చేయరాని కార్యములు చేస్తున్నాడు. ఇది తప్పు, ఇది పాపం అని అర్థమైనప్పుడు దాన్ని వెంటనే సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయి, లేకపోతే నీ మనస్సాక్షి చచ్చిపోతుంది. అందుకని మనం ఇంకా కొన్ని విషయాలు చూస్తుంటే కాన్షియన్స్ అనేటువంటిది రెండు రకాలుగా చాలా విధాలు కనబడుతుంది, కానీ ఒకటి రెండు విషయాలు చెప్తాను చూడండి. కాన్షియన్స్ ఈజ్ ద లైట్ విచ్ షైన్స్ ఇన్ టు ద డార్క్ థాట్స్ ఆఫ్ అవర్ హార్ట్స్. మనస్సాక్షి అనేది ఏంటంటే, కాన్షియన్స్ ఈజ్ ద లైట్ విచ్ షైన్స్ ఇన్ టు ద డార్క్ పార్ట్స్ ఆఫ్ అవర్ హార్ట్స్. మన హృదయాలలో ఉండేటువంటి చీకటి ప్రాంతాలలో వెలిగించబడుచున్నదే లేక వెలుగునిచ్చేది మనస్సాక్షి అన్నారు. మనస్సాక్షి అనేది మన హృదయాంతర భాగంలో ఎక్కడెక్కడైతే చీకటి ఉందో ఆ చీకటిని ఏం చేస్తుంది? ఇది వెలిగింపజేస్తుంది, చెబుతుంది ఇక్కడ చీకటి ఉంది, అక్కడ చీకటి ఉంది, నీకు వెలుగును కలగజేసేటువంటిది మనస్సాక్షి. చాలామంది మనస్సాక్షిని ఏం చేస్తుంటారంటే దాన్ని అణిచివేస్తుంటారు. దేవుని వాక్యం బాగా గుచ్చుతుంది అనుకోండి, బయటికి వెళ్ళిపోయి ఏడవరు, గోజాడరు. ప్రభా నిజమే, నీలాంటి దౌర్భాగ్యుని ప్రభా, ఇలాంటి దౌర్భాగ్యరాలని ప్రభా, నన్ను తిట్టుకోవడం కాదు, వెళ్ళి దేవుడి పాదాల దగ్గర పడాలి. నా మీద ఆయాసపడడం కాదు, ప్రభు పాదాలు పట్టుకుని ఏడబడి, పాస్టర్ గారింటి ఇలా చెప్పారు, అలా చెప్పారు, పాస్టర్ గారు ఇలా చెప్తే బాగుండు, అలా నాకెవరు సలహాలు ఇవ్వద్దు. అర్థమైందా? నేను తప్పు చెప్తే సలహాలు ఇవ్వండి, కానీ దేవునికి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పినప్పుడు దయచేసి నాకు సలహాలు ఇవ్వనక్కర్లేదు. ఎందుకో తెలుసా? బికాస్ ఐఎమ్ టీచింగ్ వాట్ ఐఎమ్ టీచింగ్, ఐ నో వాట్ ఐఎమ్ టీచింగ్. అర్థమైందా? అంతేగాని ఏదో మీ గురించో లేకపోతే ఈరోజు ఏమైనా సరే రాములమ్మ మీద ఒక ప్రసంగం చేయాలని చేయండి. రాములమ్మకి ఏదైనా చెప్పాలనుకుంటే, రాములమ్మకులో ఉండే తప్పుని చెప్పాలనుకుంటే నేను రాములమ్మతోనే చెప్తాను, ప్రసంగంలో చెప్పండి. గుర్తుపెట్టుకోండి, నేనేంటో మీకు చెప్తాను. అర్థమైంది మీకు? రాజేష్ లేకపోతే ఫలాని సాల్మాన్ అనేటువంటి వ్యక్తి తప్పు చేసినప్పుడు చాలామంది ప్రసంగికులు అలా చేస్తుంటారు. అలాంటి బోధకుల ప్రసంగాలు వినబాక. కొంతమంది బోధకులు ఏం చేస్తుంటారంటే ఎవరినో ఒకరిని టార్గెట్ పెట్టుకొని ప్రసంగంలో దాన్ని చేస్తారు. వాడు తప్పుడు బోధకుడు, బట్ నాట్ లివింగ్ స్టోన్. గుర్తుపెట్టుకో, నేను స్వామి తప్పు చేస్తే స్వామికే డైరెక్ట్ చెప్తాను, స్వామి గురించి ప్రసంగులు చెప్పను, ప్రసంగాల్లో నేను మీ ఎవరి గురించి చెప్పను. గుర్తుపెట్టుకో, అర్థమైందా? అందుకని మనం ఏం నేర్చుకోవాలంటే, మనస్సాక్షి ఏం చేస్తుందనంటే మీ మీ హృదయాల్లో ఉండేటువంటి చీకటి భాగాలని వెలిగింపజేస్తుంది, చీకటి భాగాలని వెలిగింపజేస్తుంది. అందువలన ఈ పాపాన్ని, మన జీవితంలో ఉండే పాపాన్ని చూపించినప్పుడు ఆ పాపాన్ని ఏం చేయాలి? మనం సరి చేసుకోవాలి.
దాన్ని విడిచిపెట్టాలి. లేకపోతే ఏం జరుగుతుందంటే, ఇఫ్ యూ డు నాట్ రిజెక్ట్ ద వాయిస్ ఆఫ్ ద కాన్షియన్స్ ఆర్ ద లైట్, దెన్ ఇట్ బికమ్స్ డార్క్. ఎప్పుడైతే ఈ మనసాక్షి యొక్క స్వరాన్ని చెబుతుంటుంది, నీకు స్వరం ఇలా తప్పు చేస్తున్నావు అని నీతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని నువ్వు తృణీకరించినట్లయితే ఏం జరుగుతుంది తెలుసా? నీ హృదయం అంతా చీకటిమైన. అందుకని చాలామంది జీవితాలు చీకటిమైన, తెలియట్లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. అనేక మంది యొక్క మనసాక్షి హ్యాస్ బికమ్ డార్క్, అనగా చీకటిగా మారిపోయింది. అందుకని దేవుడు మనసాక్షిని నీ హృదయంలో ఒక వెలుగులాగా పెట్టాడు, నీ చీకటి జీవితాన్ని చూపిస్తుంది. రెండవది ఏంటంటే, కాన్షియన్స్ ఈజ్ లైక్ ద ఐ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని యొక్క నేత్రం వంటిది మనసాక్షి. నీ మనసాక్షి ఏంటంటే పరిశుద్ధాత్మని యొక్క నేత్రం వంటిది. పరిశుద్ధాత్ముని యొక్క నేత్రం ఏంటంటే ఆ కన్ను నీ హృదయంలో ఉండేటువంటి పాపాన్ని బట్టబయలు చేస్తుంటుంది, చూపిస్తూ ఉంటుంది. అందుకే ఇఫ్ యూ నెగ్లెక్ట్ ఇట్ ఆర్ ఇఫ్ యూ రిజెక్ట్ ఇట్, దెన్ ఇట్ విల్ బికమ్ బ్లైండ్. ఇది కన్ను వంటిది మనసాక్షి. ఈ కన్నును కనుక నువ్వు నెగ్లెక్ట్ చేస్తే ఏమో చెప్పండి, అది గుడ్డిదైపోతుంది. కాబట్టి చాలామంది మనసాక్షి ఎలా ఉంది? కొంతమంది మనసాక్షి చచ్చిన మనసాక్షి, కొంతమంది మనసాక్షి చీకటి మనసాక్షి, కొంతమంది మనసాక్షి గుడ్డి మనసాక్షి. అందుకే చాలామంది గుడ్డోళ్ళు అయిపోయారు. మనసాక్షి గుడ్డిగా మారిపోయింది, మనసాక్షి డార్క్గా మారిపోయింది, చీకటి. అందుకే వాళ్ళకి ఏం కనబడట్లేదు, ఏది పడితే చేస్తున్నారు. పాపం చేస్తున్నారు, మంచి పని చేస్తున్నారు, చెడ్డ పని చేస్తున్నారు, సహాయం చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వీరు చీకట్లో బ్రతికేవాడు. వెలుగులో బ్రతికేటువంటి వాడు వెలుగు సంబంధమైన క్రియలే చేస్తాడు. చీకట్లో బ్రతికేటువంటి వాడికి ఏమండి, గ్లాసును పాము అనుకుంటాడు, వాటర్ని ఫినాయిల్ అనుకుంటాడు, ఫినాయిల్ని వాటర్ అనుకుంటాడు, ఏది పడితే తాగేస్తుంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేన్ని పడితే దాన్ని అంగీకరిస్తున్నావా? ఏదో ఒక జీవితాన్ని జీవించేస్తున్నావా? ఎట్టబడితే జీవించేస్తున్నావా? జాగ్రత్త, నీ మనస్సాక్షి చీకటిమయమైపోయింది. మనస్సాక్షి చీకటిమయమైపోయింది. అందుకే ఏం చేస్తా, దేనికి తేడా తెలియట్లేదు. తాడును పట్టుకొని పాము అంటున్నాం, పామును పట్టుకొని తాడు అంటున్నారు. చాలా చీకట్లో ఉన్న వాడికి తేడా తెలుస్తుందా? ఏ కలర్ చొక్కా వేసుకున్నాను చెప్పండి, తెలియదు. చీకట్లో ఉన్నవాడు, వెలుగులో ఉన్నవాడికి తెలుస్తుంది. అందుకే దేవుడు మన జీవితాల్లో మనస్సాక్షి ఎందుకు పెట్టాడంటే, ఈ మనస్సాక్షి వెలుగునిస్తుంది. ఈ వెలుగులో మనం నడుచుకున్న ప్రకారము, వెలుగులో నడుచుకున్నట్లయితే ఏం కలుగుతుంది తెలుసా? నీవు క్రీస్తునకు అతి సమీపస్తుడిగా రాగలవు, అతి సమీపస్తురాలుగా నువ్వు రాగలవు. ఈ వెలుగును కనుక నువ్వు నెగ్లెక్ట్ చేస్తే నీ జీవితం ఒక దినం ఏమవుతుంది చెప్పండి? అలా నెగ్లెక్ట్ చేస్తూ పోతుంటే ఒక రోజున చీకటి అయిపోతుంది. మనస్సాక్షి చీకటి మనస్సాక్షి. ఇది ఐ ఆఫ్ ద స్పిరిట్, పరిశుద్ధాత్మని యొక్క కన్ను వంటిది ఇది. ఈ కన్నును కనుక, మనస్సాక్షి కన్ను వంటిది, ఈ కన్నును కనుక మనం చెబుతుంటుంది నీకు, దాన్ని నెగ్లెక్ట్ చేస్తే కొన్ని రోజులకి ఏమవుతుంది చెప్పండి? మనం గుడ్డోళ్ళమైపోతాం. అర్థమవుతుంది? కాళ్ళు చెయ్యి లాగుతుంది అనుకోండి, నెగ్లెక్ట్ చేసామనుకోండి ఏమొస్తుంది? పెరాలసిస్ స్ట్రోక్ వస్తుంది. కడుపులో నొప్పి బాగా పెరిగిపోయింది అనుకోండి ఏమవుతుంది? చచ్చిపోతుంది. ఇలాంటివి మనస్సాక్షి గురించి. అందుకే ఈ మనస్సాక్షి అనేటువంటిది దేవుడిచ్చినటువంటి గొప్ప వరం ప్రియులారా. ఇలాంటి మనస్సాక్షి కలిగి మనము జీవించాలి. ఎందుకనంటే ఈ మనస్సాక్షి లేకుండా ఒకవేళ మనం బ్రతికినట్లయితే మనం ఏమవుతాం చెప్పండి? మనస్సాక్షిని మనం చంపుకొని బ్రతికామనుకోండి ఏమవుతాం చెప్పండి? అందుకే దేవుడు అంటున్నాడు, యూ విల్ డిసెండ్ టు ద లెవెల్ ఆఫ్ అన్ ఎనిమల్. జంతువు యొక్క స్టేటస్ దిగిపోతావు మానవుడా, కానీ నేను నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచాను. నీవు ఆ జంతువు లాంటి స్థాయికి దిగొద్దు. మనల్ని ఆ స్థాయిలో ఉండడానికి దేవుడు మనల్ని పిలవలేదు. మనల్ని ఎప్పుడు కూడా దేవుడు ఉన్నతమైన స్థానంలో, దేవుడు కుక్కని, నక్కని, పులిని, ఏలుగుని వీటిని తన స్వరూపంలో చేయలేదు. మానవుని మాత్రమే దేవుడు తన స్వరూపంలో నిర్మించాడు. అందుకని తన స్వరూపాన్ని కాపాడుకో. నీ పాపాన్ని దేవుడు నీకు బయలుపరిచినప్పుడు వెంటనే ఆ పాపం ఎట్లా సరిచేసుకోవాలో ప్రయత్నించు. పాపాన్ని ఏ విధంగా విడిచిపెట్టాలో ప్రయత్నించు. అందుకొరకు సలహాలు అడగండి, అందుకొరకు ఏం చేయమంటారని అడగండి. ఇలాగ చాలామంది ప్రసంగాలు వింటారు, ఏమి జరగనట్లు కామ్గా వెళ్ళిపోతారు. అంటే మాకేం జరగలేదు, మేము బాగానే ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలు, ఎందుకో తెలుసా? చాలామంది మనస్సాక్షులు గుడ్డి మనస్సాక్షులు, చీకటి మనస్సాక్షులు, చచ్చిన మనస్సాక్షి.
నిజంగా నీకు మనస్సాక్షి గుచ్చితే నువ్వు ఏడవకుండా ఉండలేవు, సరి చేసుకోకుండా ఉండలేవు. ప్రభు ఏం చేయమంటావు నన్ను? పేతురు ప్రసంగం చేసినప్పుడు ఇంచుమించు 3000 మంది అపొస్తల కార్యముల గ్రంథంలో ఏం చేశారు చెప్పండి? 2వ అధ్యాయం 38-39 వచనంలో, అయ్యలారా రక్షణ పొందుటకు లేనిచ్చి వారు ఈ మాటల చేత పొడవబడ్డారట. వాక్యం చెబుతుంది. వారు మనసుల్లో ఈ మాటలు గుచ్చుకుపోయినాయి. ఆ వాక్యం ఎప్పుడైతే వాళ్ళ హృదయాల్లోనికి గుచ్చుకుపోయిందో వాళ్ళు అంటున్నారు, నిజంగా కత్తి నీలో దిగినప్పుడు నువ్వు ఖచ్చితంగా కేకలేస్తావు. కత్తి నీలో దిగినప్పుడు నువ్వు కేకలేయట్లేదంటే అర్థం ఏంటి చెప్పండి? ఎవడు కేకలేయడు కత్తి దిగినప్పుడు? కత్తి ఒంట్లో దిగినప్పుడు కేకలేయట్లేదు అనుకోండి, దాని అర్థం ఏంటి? చచ్చినోడా కదా, శవం అయితేనే కేకలేదు. నువ్వు నిజంగా బ్రతికున్న వ్యక్తివైతే కత్తి నీలో దిగితే నువ్వేం చేయాలి? ఖచ్చితంగా కేకలేయాలి. చాలామంది ప్రేడరా మంచి మంచి వర్తమానాలు వింటున్నారు, లోతైన వర్తమానాలు వింటున్నారు, కానీ కేకలు కనబడడం లేదు, దేవుని సన్నిధిలో ఏడడం లేదు. అంటే అఫ్కోర్స్ కొంతమంది అక్కడక్కడ కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది సరి చేసుకుంటున్నారేమో నాకు తెలియదు. కానీ చాలా మట్టుకు ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత జీవితంలో చీమ కుట్టినట్టు కూడా. ఎందుకంటే మనుషుల నుంచి సంతృప్తిని వెతుకుతున్నారు. అంటే మనుషులందరూ నిన్ను పొగిడితే చాలా, అంటే నువ్వు గ్రేటా, నువ్వు మంచోడివా, నువ్వు మంచిదానివా? ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళలో నుండి మనకు వద్దు. వాళ్ళు ఇచ్చేది మనకు చాక్లెట్ లాంటిది, వాళ్ళు ఇచ్చేది మనకు చాయ్ నీళ్ళ వంటిది. వాళ్ళ గౌరవాలు, వాళ్ళ ఘనతలు అంత ఆకులు, అంజూరపు ఆకుల వంటివి. వాళ్ళ ఘనతలు, వాళ్ళ గొప్పతనాలు, వాళ్ళ వెండి బంగారాలు, వాళ్ళ యొక్క ప్రేమలు అన్నీ కూడా కేవలము బద్దలై నీళ్లు నిలవని తొట్ల వంటివి. వాటి కొరకు ప్రయత్నం చేయదు, వాటిని బట్టి కృంగిపోవాలి. వాటి కోసం కృంగిపోయింది. పగిలిపోయిన కుండ ఇవ్వలేదని ఏడుస్తారు ఎవరైనా? చెప్పండి. పగిలిపోయిన కుండ అడిగానండి, అది కూడా మంచి కుండ కాదండి, కింద ఒక పెద్ద రంధ్రం చేసిన కుండ ఇవ్వమని అడిగానండి, కానీ మా ఆయన ఇవ్వలేదండి. ఎంత బాధగా ఉందో తెలుసా పాస్టర్? చాలా విచారంగా ఉందండి. ప్రియమైన దేవుడా, నేను అర్థం చేసుకోవాలి. ఐఎమ్ రియల్లీ అండర్స్టాండింగ్ గాడ్ మోర్ అండ్ మోర్. మీరు కూడా అర్థం చేసుకోవాలి. వీరు కూడా ఈ జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. అర్థమైందండి? ఈ అసంతృప్తికరమైనటువంటి ఈ బద్దలైన నీళ్ళ తొట్లు, అంజూరపు ఆకులు కొరకు మీరు ఎదురు చూడొద్దు, వాటిలో తృప్తిని వెతకొద్దు. మీరు జీవజలపు ఊటనైనా నన్ను వెతుకు, నేను నీకు కంటిన్యూస్గా జీవజలాన్ని ఇస్తూనే ఉంటాను. ప్రియమైన దేవుని బిడ్డ, మనస్సాక్షికి నొప్పి కలుగుతుందా? మనసులో గాయం కలుగుతుందా? ఎస్, నీ మనస్సాక్షి బ్రతికే ఉంది. ఏడు ప్రభు దగ్గర నువ్వు పశ్చాత్తాప. ప్రభువా, నేను నశించిపోయిన నేడు. పౌలు ఏడుస్తున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఏడుస్తున్నాడు పౌలు. ఈ రోజున నేను కూడా ఈ వాక్యం చేత గుచ్చబడితే అన్నీ విడిచిపెట్టి, అవసరమైతే జాబ్ అయిన ఏదైనా విడిచిపెట్టి, ప్రభువా ముందు నా పాపాన్ని నేను సరి చేసుకుంటానని ప్రభు దగ్గరికి వచ్చి మనం పశ్చాత్తాపడినట్లయితే ప్రభు మనల్ని క్షమించగలడు. ఇంకా మనకి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ప్రభు మనల్ని బలపరచగలడు. ఆ నిజమైన సంతృప్తినిచ్చి నిన్ను ఆనందదాయకమైన వ్యక్తిగా చేయగలడు. అలాంటి కృపాశీర్వాదం ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయండి. కళ్ళు వంచండి, ప్రార్థన.